ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామి నమస్కారం చేసుకుని మన మహాభారతం చూసుకుంటూ వస్తూ ఉన్నాము. సభా పర్వలో ఉన్నాము. మన నారదుల వారు అనగనగా ఒకానొక సమయంలో మన ధర్మరాజుల వారు ఒక అందమైన మాయా సభను నిర్మించుకుని గొప్పగా ఉత్సవాలన్నీ చేసుకుని గృహప్రవేశాలన్నీ చేసి ఆనందిస్తూ ఉన్న సమయంలో ఆయన చూడ్డానికొచ్చారు. "ఏవండీ గురువుగారు, నా సభ చూసారా ఎంత బాగుందో? ఇంకెక్కడైనా ఇటువంటిది ఉందా అండి?" అని అడిగితే, "ఉన్నాయి పట్టు 5 ఉన్నాయి చెప్తాను" అని మన నారదుల వారు ఇంతవరకు ఒక 4 చెప్పారు. "నీలాంటి సభ నువ్వు కట్టుకునేలాంటి సభ నేను చూడలే గాని, ఇంకొక దివ్యమైన 5 సభలు చూశాను ధర్మరాజా" అన్నాడు. అని ముందు ఇంద్రసభ వర్ణించి చెప్పాడు. తర్వాత యమసభ వర్ణించి వర్ణించి చెప్పాడు. తర్వాత వర్ణసభ వర్ణించి వర్ణించి చెప్పాడు. తర్వాత కుబేర సభ వర్ణించి వర్ణించి చెప్పాడు. ఇంకిప్పుడు పితామహుడి సభ, బ్రహ్మగారి సభ గూడా వర్ణించి చెప్తాను పట్టు విను అంటూ ఉన్న చోట మనం పోయిన వారం ఆపాము. ఇంక అక్కడి నుంచే చూసుకుంటూ వెళ్దాము. నారదుల వారు ఏం చెప్తున్నారంటే మనకు, పురా దేవయుగే రాజన్ ఆదిత్యః భగవాన్ దివః అగచ్చత్ మానుషం లోకం దిదృక్షుః విగత క్లమః. ఓ రాజా, అనగనగా ఒకానొక సమయంలో పురా దేవయుగంలో భగవాన్ ఆదిత్యుల వారు, సూర్యుల వారు దివి నుంచే ఈ భువికి మనుష్య లోకానికి అగచ్చత్ వచ్చారు. దివి నుంచి భువికి వచ్చారు. దాన్ని భూలోకం అని ఆటోమేటిక్‌గా మనము ట్రాన్స్‌లేట్ చేస్తాం గానీ, భూలోకం పైన ఉంటుంది భువర్లోకం. భువి అంటే భువర్లోకం. ఏది? ఏదైతే మనం కాళ్ళు బెట్టి నిలబడతామో అదంతా భూమి. ఆ లోపల ఏమైనా ఉంటే అది భూలోకం. దాని పైన నిలబడి ఉన్నాం మనము. భూమిలో లేము మనం. భూమి పైనున్నాం కాబట్టి మనం భువర్లోకంలో ఉంటాము. అందుకనే దివి నుంచి భువికి అంటారు. భువిలోకము. భువి అంటే మనుష్య లోకము. మనం మనుషులముండే లోకం. మనము భూమి లోపల నేల మాళిగల్లో అట్లా ఉండము. భూమి పైనే బతుకుతాము. అటువంటి మనల్ని చూడ్డం కోసం, ఈ లోకాన్ని చూడ్డం కోసం దిదృక్షుః చూడాలన్న ఇచ్ఛతో ఆయన అగచ్చంతొచ్చారు. ఆయన విగత క్లమః ఏ శ్రమ లేకుండా, ఏ కష్టం లేకుండా మన ఆదిత్యుల వారు మనుష్య లోకాన్ని, భువర్లోకాన్ని చూడ్డానికొచ్చారు. చరన్ మానుష రూపేణ సభాం దృష్ట్వా స్వయంభువః సభాం అకథయన్మహ్యం బ్రాహ్మీ తత్వేన పాండవ. ఓ పాండవ, ఆయన ఆ విధంగా అక్కడక్కడ మానుష రూపేణ చరన్ మనుష్య రూపంలో తిరుగుతూ స్వయంభువః స్వభాం, స్వయంభువుడు అంటే స్వయంగా ఉద్భవించిన వాడు బ్రహ్మదేవుడు ఆయన యొక్క సభను దృష్ట్వా చూసొచ్చాడు. చూసొచ్చి ఊరుకోకుండా, ఓ పాండవ, మహ్యం నాకు ఆ బ్రాహ్మీం సభ మొత్తం, ఆ బ్రహ్మ సభను అకథయత్ నాకు కథలు కథలుగా వర్ణించి చెప్పాడు. తత్వేన చెప్పాడు పాపం. ఉన్నది ఉన్నట్టు చెప్పాడాయన. పుట్టించి, కల్పించి, పెంచి, పోషించి రకరకాలుగా చెప్పలేదు. ఉన్నది ఉన్నట్టు బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పాడు నాకొకసారి. ఇంకా అది తెలుసుకోవాలి అని నాకు ఆశ కలిగింది. అదేమో అప్రమేయ ప్రభాం దివ్యాం మానసీం భరతర్షభ అనిర్దేశ్యాం ప్రభావేన సర్వభూతం మనోరమాం శ్రుత్వా గుణాన్ అహం తస్యాః సభాయాః పాండునందన దర్శనేప్సుః తథా రాజన్ ఆదిత్యం అహం అబ్రువం. అది అప్రమేయమైన ప్రభలతో ఉంటుంది. దాని ప్రభలను కొలత వేయడానికి కుదరదు. దానికి మానమంటే కొలమానము, కొలత వేయడము. ఆ విధంగా మానం వేసి చూడడానికి అది మేయమైన వస్తువు కాదది. ప్రమాణంతో కొలవడానికి అది ప్రమేయం కాదు. అప్రమేయము. ఏ ప్రమాణాలకు అది అందదు. అటువంటి ప్రభ దానిది. దివ్యమైంది.
మానసి అది. మానుషి గాదు మానసి అది. ఓ భరతర్షభా, ధర్మరాజా, అది ఎటువంటి ప్రభావంతో ఉంటుందంటే అనిర్దేశ్యం. నిర్దేశించి ఇట్లా ఉంటుంది దీని ప్రభావం, దీని ప్రభుత్వం ఇంత అని చెప్పడము చాలా కష్టం. చెప్పడం కుదరదు. సర్వభూత మనోరమం, సర్వభూతములు, సర్వ ప్రాణులకు వాటి యొక్క మనసులను రంజింపజేసేదది. అటువంటి దివ్యమైన బ్రహ్మ సభ అది. దాన్ని అహం నేను పూర్తిగా విన్నాను. దాని గుణాలను ఆయన వర్ణించి చెప్తుంటే దాన్ని మొత్తం శృత్వా విని, ఓ పాండునందన ధర్మరాజా! తస్యాహ సభాయాహ గుణాలన్నీ విని నాకు దర్శన ఈప్స. చూడాలన్న కోరిక కలిగింది. తదా ఇంకప్పుడు నేనేం చేశానంటే, ఓ ధర్మరాజా! ఆదిత్యమ సూర్యుడితో అహం నేను ఈ విధంగా అబ్రువం అన్నాను. నేనేమన్నానంటే, మీరు ఇంత కళ్ళకు కట్టినట్టు దాన్ని వర్ణించి చెప్పారండి గురువుగారు, సూర్యుల వారు. కానీ నేనే స్వయంగా చూడాలని కోరుకుంటున్నాను. భగవన్ ద్రష్టుమిచ్చామి పితామహ సభాం అహం येन सा तपसा शक्या कर्मणा वा अपि गोपते औषधैः वा तथा युक्तैः उत वा मायया यया तत् मम चक्ष्वा भगवन् पश्येयं तां सभां कथं భగవన్ హా పితామహ సభ అని చెప్తిరే దాన్ని ద్రష్టం చూడాలని అహం నేను ఇచ్చామి కోరుకుంటున్నానండి. మరి ఏమి చెయ్యాలి? బ్రహ్మలోకాన్ని చూడాలంటే నేనేమి చెయ్యాలి? ఏమి చేస్తే ఆ బ్రహ్మలోకానికి వెళ్ళగలనండి నేను? తపస్సు చేయొచ్చా? ఇన్నాళ్ళు తపస్సు చెయ్యి, ఇటువంటి తపస్సు చెయ్యి అని మీరేదైనా చెప్తే నేను ఆ తపస్సు చేస్తాను. తపించి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చా? బ్రహ్మ సభను చూడొచ్చా? అట్లా ఏదైనా తపస్సు చేత అది శక్య నాకు అవకాశం ఉంటుందా? లేదా వాపి ఓ గోపతే, గోవులు అంటే కిరణాలు. కిరణాలను పాలిస్తూ ఉన్నవాడంటే సూర్యుడు. ఆదిత్యుల వారు వాపి లేకపోతే కర్మలేమైనా చేయొచ్చా నేను? ఏదైనా తపస్సు వల్ల, ఏదైనా కర్మ వల్ల, పుణ్యకర్మలేమైనా చేస్తే? నేనేమైనా వాలంటీరింగ్ వర్కులు అట్లాంటివన్నీ చేశాననుకోండి, నిస్వార్థంగా సేవలేమైనా చేశాననుకోండి, అటువంటి పుణ్యకర్మలతోటో, ధర్మాలతోటో, యాగాలతోటో, పూజలతోటి, వ్రతాలతోటి, వేటితోటైనా సరిపోయినంత పుణ్యాన్ని సంపాదించుకుంటే దాంతో నేను బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చా అండి? లేకపోతే ఓషధైహి ఏమైనా పసర్లున్నాయా అండి? ఆకు పసర్లేమైనా పిండి కంట్లో పోసుకుంటే ఆ లోకం ఏమైనా కనిపిస్తుందా? అటువంటి అవకాశం ఉందా పోనీ? దాంతోటి ఏమన్నా యుక్తులతోటి ఉపాయాలతో ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పండి. ఏదో ఒక ఉపాయం చెప్పండి బ్రహ్మలోకాన్ని చూడ్డానికి. ఉతవా లేకపోతే మాయయ ఏదైనా మాయో, మంత్రమో ఏదైనా ఉందా అండి? ఏమైనా అవకాశం? ఓ భగవన్ గురువుగారు, దేనితో, ఏ విధంగా తాం సభాం ఆ సభను పశ్యేయం చూడగలనండి. కథం ఎట్లా? ఎట్లా? ఏవైనా ఆకుపసర్లున్నాయా? మందులో, మాకులో ఉన్నాయా? ఏమైనా మాయలో, మంత్రాలో ఉన్నాయా? ఏమైనా ధార్మికమైన ధర్మ కర్మలేమైనా ఉన్నాయా? యజ్ఞాలు, యాగాలు, పూజలు, వ్రతాలు, క్రతువులున్నాయా? లేతే తపస్సులేమైనా జెయ్యాలా? దేంతో నేను ఆ లోకాన్ని పశ్యేయం చూడగలనండి. దాన్ని మమ చక్ష్వ నాకు చెప్తారా? ప్లీజ్ చెప్పండి అని నేను ఆదిత్యుడినడిగాను ధర్మరాజా అని మనకు నారదుల వారు చెప్తున్నారు. తతః సహ భగవాన్ సూర్యః మాం ఉపాదాయ వీర్యవాన్ అగచ్చత్తాం సభాం బ్రాహ్మీం విపాపాం విగతక్లమాం. తతః ఇంకా ఆ సూర్య భగవాన్ల వారు, ఆ వీర్యవంతుడు, ఇదిగో ఈ మంత్రం చదివావంటే, ఇన్ని కోట్ల సార్లు జపం చేశావంటే, ఇదిగో ఈ రకంగా తపస్సు చేశావంటే, ఇదిగో ఈ ఆకుపసర్లన్నీ కంట్లో పోసుకున్నావంటే, లేదా నూరి నువ్వు తాగావంటే, లేదా ఈ మాయో మంత్రమో చదివావంటే అని ఆయనేమి చెప్పలేదు. ఆయనేం చేశాడంటే, నేను ఇట్లా అడగగానే నన్ను ఉపాదాయ పుచ్చుకుని, ఆయనే స్వయంగా విగత క్లమ దానికే ఏ క్లమ, శ్రమ అన్నది లేదు, అలసట అన్నది లేని, పాపమన్నది లేని, పాపము, శోకము లేని ఆ బ్రాహ్మీ సభకు
నన్ను తీసుకుని వెళ్ళాడు ఆయనే. ఆ సభ దగ్గరికి నన్ను తీసుకుని అగచ్చత్ వెళ్ళాడు. అది విపాప, పాపాలు లేనిది. అది విశోక, శోకాలు లేనిది. పాపాలు, శోకాలు లేని, తాపాలు లేని ఆ లోకానికి నన్నాయన స్వయంగా తీసుకొని వెళ్ళాడు. ఏవన్ రూపాయితి సా ఇంకా ఓ ధర్మరాజా చెప్పడమున శక్య నిర్దేష్టుం జనాధిపా క్షణేన హి బిభర్తి అన్యత్ అనిర్దేశ్యం వపుః తథా ఇంకా లోకం ఎట్లా ఉందో చెప్తాను విను. అబ్బో! నేను చూసొచ్చాను. అసలది ఏవం రూపాయితి అది ఇట్లా ఉంటుంది దాని స్వరూపం అని చెప్పడం అన్నది చెప్పడానికి అది నశక్య అసలు అవకాశమే లేదు. ఆ బ్రహ్మలోకం ఇట్లా ఉంటుంది అని ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఇట్లా నిర్దేశించి, ఇదిగో ఈ విధంగా ఉంటుందయ్యా అది అని చెప్పడం అసలు కుదరదయ్యా. ఓ జనాధిప, ఓ ధర్మరాజా, ఓ రాజా అది క్షణేనహి క్షణానికి అది అనిర్దేశ్యం వపుః బిభర్తి అన్యత్ మాటి మాటికి మారిపోతూ ఉంటుంది. క్షణానికి మారిపోతూ ఉంటుంది. అసలు చెప్పరాకుండా వర్ణించి చెప్పడానికి వీలు లేకుండా, ఈ విధంగా ఉంటుందని నిర్దేశించడానికి వీలు లేకుండా ఉంటుందయ్యా అది. ఓహో! న వేద పరిమాణం వా న సంస్థానం వా అపి భారత న చ రూపం మయా తాదృక్ దృష్టపూర్వం కదాచన. ఇంతవరకు యమసభ, ఇంద్రసభ, వర్ణసభ, కుబేర సభ అని చెప్తున్నప్పుడు ఇన్ని యోజనాలు, ఇంత ప్రమాణము, ఇంత పరిమాణం అని చెప్పుకుంటూ వచ్చాను. దీనికి ఇంకా కష్టం భారత కుదరదు చెప్పలేను. దాని పరిమాణం ఎంతో నా వేద తెలియదు. అదింత పరిమాణంతో ఉంటుంది. దాని చుట్టుకొలత ఇంత, దాని ఎత్తింత, దాని వైశాల్యం ఇంత ఇవన్నీ చెప్పడం కుదరదు. దాని సంస్థానం వాపి దానికి ఆధారం ఏంటో గూడా, దాని రూట్స్ ఏంటో గూడా, దాని మూలాలు కనుక్కోవడం గూడా కష్టం. ధర్మరాజా! తాదృక్ అట్లా ఉంటుందది. అటువంటి ఆ రూపము, దాని స్వరూపం అట్లా ఉంటుంది. అది నా చేత కదాచన దృష్టపూర్వం ఇంతకు ముందసలు నేనెప్పుడూ చూడలేదు. అసలు దాని రూపం ఇట్లా ఉంటుందని వర్ణించడం గూడా నాకు కుదరదు. అటువంటి దాన్ని నేనింతకు ముందెప్పుడూ చూడలేదు. దాని ప్రమాణం ఇంత, దాని పరిమాణం ఇంత, దాని ఆధారం ఇది అని చెప్పడం కుదరదు. ఆ విధంగా ఉంటుందది ధర్మరాజా. సుసుఖా సా సభా రాజన్ న సీతా న చ ఘర్మదా న క్షుత్పిపాసే న గ్లానిం ప్రాప్య తాం ప్రాప్నువంతి ఉత. ఓ రాజన్, ఓ ధర్మరాజా! సభ ఆ బ్రహ్మసభ ఎట్లా ఉంటుందంటే సుసుఖ చాలా సుఖంగా ఉంటుంది రాజన్. అక్కడ శీతము లేదు, ఉష్ణము లేదు. అది ఘర్మము అంటే చెమట్లు పట్టించేంత వేడి ఉండదు, చల్లగా ఉండదు. అది ఎప్పుడు మనస్సుకి ఆహ్లాదకరంగా ఉంటుంది. క్షుత్పిపాసేన అక్కడ ఆకలి లేదు, దాహము లేదు, గ్లాని ఏ అలసట లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఇవేవీ ఉండవు. నానారూపైః వక్ృతాః సువిచిత్రైః శుభాస్వరైః స్తంభైః న చ ధృతా సా తు శాశ్వతీ న చ సాక్షరా. ఎన్నో రూపాలు అక్కడ ఆకారాలు తీసుకుని ఉంటాయి. ఎంతో విచిత్రంగా, అందంగా ఉంటాయి. గొప్ప ప్రకాశవంతమై ఉంటాయి. అక్కడ అటువంటి స్తంభాలెన్నో ఉంటాయి. కానీ అది ఏ స్తంభాలతో కూడా ధరించబడుతూ ఉండదు. దానికి ఏ ఆధారమూ ఉండదు. అది శాశ్వతము. దానికి క్షర అన్నది లేనే లేదు. అతిచంద్రం చ సూర్యం చ సిహినం చ స్వయం ప్రభా దీప్యతే నాకపృష్ఠస్థా భాసయంతి ఇవ భాస్కరం. అది చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, శిఖి అంటే శిఖలతో ఉన్నది, అగ్ని శిఖలతో ఉన్నది అగ్ని. స్వయంగా ప్రకాశించే లక్షణమున్న అగ్నిని గాని, సూర్యుడిని గాని, చంద్రుడిని గాని ఏవేవున్నాయో వాటన్నింటిని దాటి అతిక్రమించి ఉంటుంది. వీటన్నింటిని దాటి ఉంటుంది. అది నాకపృష్ఠస్థ నాకానికి పృష్ఠభాగంలో ఉండి భాస్కరం భాసయంతి ఇవ సూర్యుణ్ణే ప్రకాశింపచేస్తున్నట్టుగా దీప్యతే ప్రకాశిస్తూ ఉంటుంది. తస్యాం సహ భగవాన్ ఆస్తే విదధత్ దేవమాయయా
స్వయం ఏకః అనిశం రాజన్ లోకాన్ లోకపితామహః ఉపతిష్ఠन्ति చాపి ఏనం ప్రజానాం పతయః ప్రభుం తస్యాం ఆ సభలో సహ భగవాన్ ఆ భగవంతుడు బ్రహ్మ ఆస్తే నివసిస్తూ ఉంటారు. ఆయన దేవమాయతో ఆ లోక పితామహుల వారు ఓ రాజా ఈ లోకాలన్నింటినీ అనీసం ఎల్ల వేళలా ఏకః ఒక్కడే స్వయంగా తానే విదధత్ లోక విధానాలను తయారు చేస్తూ ఉంటారు. ఆయన లోకాలన్నింటికి విధాతగా అక్కడే ఉంటారు. ఈ బ్రహ్మాండ రచన చేస్తూ ఉంటారు. లోకాలన్నీ సృష్టిస్తూ ఉంటారు. అక్కడే కూర్చొని ఆయన. అక్కడ ఏనం ఈయనకు చుట్టూ ప్రజానాం పతయః ప్రజాపతులందరూ ఉపతిష్ఠంతి ఆయన చుట్టూ ఉంటారు. బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి చుట్టూ ఆ బ్రహ్మసభలో ప్రజాపతులందరూ ఉంటారు. ఆ ప్రభువును సేవిస్తూ ఉంటారు. ఎవరెవరు ఆ ప్రజాపతులు మనకు వీళ్ళు కొన్ని పేర్లు తెలుసు. దక్షః ప్రచేతాః పులహః మరీచిః కశ్యపః తథా భృగుః అత్రిః వసిష్ఠః చ గౌతమః చ తథా అంగిరాः వీళ్ళు ప్రజాపతులు అనుకుందాము. దక్షుడు ప్రచేతసులు, పులహుడు, మరీచి, కశ్యపుడు, భృగువు, అత్రి, వశిష్ఠుడు, గౌతముడు, అంగిరసుడు. కాక ఇంకేమేమి ఉంటాయి అక్కడ మన బ్రహ్మసభలో అంటే మనః అంతరిక్షం విద్యాః చ వాయుః తేజః జలం మహి శబ్దః స్పర్శః తథా రూపం రసః గంధః చ భారత ప్రకృతి చ వికారశ్చ యశ్చ అన్యత్ కారణం భువః చంద్రమాః సహ నక్షత్రైః ఆదిత్యః చ గభస్తిమాన్ వాయవః క్రతవః చ ఏవ సంకల్పః ప్రాణః ఏవ చ ఏతే చ అన్యే చ బహవః స్వయంభువం ఉపస్థితాః. ముందు కొన్ని చూద్దాము. మనస్సు, అంతరిక్షం, ఆకాశం, విద్యలన్నీ, వాయువు, తేజస్సు, అగ్ని, జలము, మహి, భూమి. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవి పంచభూతాలు. వాటితో పాటు రకరకాల విద్యలు, మనస్సు కూడా అక్కడే ఉంటాయి. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అన్న పంచ తన్మాత్రలు కూడా అక్కడ ఉంటాయి. ప్రకృతి, ప్రకృతిలోని వికారాలు, మార్పులు, రకరకాల ఆకారాలు, వీటితో పాటు ఏదైతే కారణమై ఉన్నదో అది ఆ భువః అదంతా కూడా అక్కడే ఉంటుంది. చంద్రమః చంద్రమసుడు అంటే మన చంద్రుడు నక్షత్రాలతో సహా ఆదిత్యుడు ఆ గభస్తిమాన్ కిరణాలతో ఉన్నవాడు. వాయువు రకరకాల వాయువులు. క్రతవః క్రతువులు యజ్ఞాలు మొదలైనవి. సంకల్పము, ప్రాణము కూడా అక్కడే ఉంటాయి. ఏతేచ అన్యేచ బహవః ఇవే కాదు ఇంకా ఎన్నో ఉంటాయి అక్కడ స్వయంభువుడి దగ్గర ఇవన్నీ ఉపస్థితమై ఉంటాయి. కాక అర్థః ధర్మః చ కామః చ హర్షః ద్వేషః తపః దమః ఆయాంతి తస్యాం సహితాః గంధర్వా అప్సరసః తథా వింశతిః సప్త చ ఏవ అన్యే లోకపాలాః చ సర్వశః శుక్రః బృహస్పతిః చ ఏవ బుధః అంగారకः ఏవ చ శనైశ్చరः చ రాహుః చ గ్రహాः సర్వే తథా ఏవ చ మంత్రः రథంతరः చ ఏవ హరిమాన్ వసుమాన్ అపి ఆదిత్యాः సాధిరాజానः నానాద్వంద్వైः ఉదాహృతాः మరుతः విశ్వకర్మా చ వసవः చ ఏవ భారత తథా పితృగణాः సర్వే సర్వాణి చ హవీంషి అథ ఋగ్వేదः సామవేదः చ యజుర్వేదः చ పాండవ అథర్వేదः చ తథా పర్వాణి చ విశాంపతే. ఇంకా ఉన్నాయి, ఇవి కొన్ని ముందు చూద్దాం. ధర్మము, అర్థము, కామము, మోక్షం ఎందుకో లేదు ఇక్కడ. హర్షము, ద్వేషము, తపస్సు, దమము, శమము మొదలైనవన్నీ అక్కడే ఉంటాయి మన స్వయంభువుడి దగ్గర. కాక గంధర్వులు, అప్సరసలు వీళ్ళందరూ కూడా సహితాహ కలిసి తస్యాం ఆ సభకు ఆయాంతి వస్తూ పోతూ ఉంటారు. అట్లానే సప్తవింశతి ఒక 27 తత్వాలు సర్వశః అన్ని వైపుల నుంచి లోక పాలకులు వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ బ్రహ్మను సేవిస్తూ ఉంటారు. శుక్రుడు, బృహస్పతి, బుధుడు, అంగారకుడు, శనైశ్చరుడు, రాహువు మొదలైన గ్రహాలు కూడా అక్కడే తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ శనైశ్చరుడు అని ఉంది కదా. శనైహి అంటే నెమ్మది నెమ్మదిగా, చరుడు అంటే చరించేవాడు, నెమ్మది నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. నెమ్మదిగా మెల్లగా కదిలేవాడు అని శనైశ్చరుడు అన్న పదానికి అర్థము.
దాన్ని ఆటోమేటిక్‌గా శనీశ్వరుడు, శనేశ్వరుడు అని ఈశ్వరుడు అన్న పదంతో కలిపి చెప్తారు. శనీశ్వరుడు గాదు. శనేశ్వరుడు గాదు. శనైశ్చరుడు, శనైశ్చరుడు. ఒకవేళ మీరెప్పుడైనా నవగ్రహాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు శుక్రుడు, బృహస్పతి, బుధుడు, అంగారకుడు వాళ్ళు వీళ్ళని చెప్తున్నప్పుడు అందులో ఈ గ్రహం పేరు చెప్పవలసి వస్తే చదువుకుంటూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి మీకింతకు ముందు తెలిస్తే సరే. ఇప్పుడు తెలుసుకుంటున్నారంటే ఇంక తర్వాత దాన్ని శనీశ్వరుడు, శనేశ్వరుడు గాకుండా శనైశ్చరుడు, శనైశ్చరుడు అని చూసుకోండి. వీళ్ళందరూ గూడా అక్కడే ఉంటారు. మంత్రాలు, రథంతరాలు, హరిమంతుడు, వసుమంతుడు, ఆదిత్యులు, అధిరాజులతో పాటు రకరకాల ద్వంద్వాలు మొత్తం అన్నీ అక్కడే ఉంటాయని చెప్తారు. మరుత్తులు, విశ్వకర్మ, వసవులు, అట్లానే పితృగణాలు సర్వే అన్నీ, సర్వాణి హవించి హవిస్సులన్నీ గూడా అక్కడే ఉంటాయి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం గూడా అక్కడే ఉంటుంది అథర్వవేదంతో సహా అన్నీ. పర్వదినాలు అమావాస్య, పౌర్ణమి కూడా అక్కడే ఉంటాయి. ఓ విశాంపతే, ఓ ప్రజాపతి, ఓ రాజా. ఇతిహాస ఉపవేదాః చ వేదాంగాని చ సర్వశః గ్రహాః యజ్ఞాః చ సోమః చ దైవతాని చ సర్వశః సావిత్రి దుర్గతరణి వాణి సప్తవిధా తథా మేధా ధృతిః శృతిః చ ఏవ ప్రజ్ఞా బుద్ధిః యశః క్షమ సామాని స్తుతి శాస్త్రాణి గాథాః చ వివిధాః తథా భాష్యాణి తర్కయుక్తాని దేహవంతి విశాంపతే. ఇతిహాసాలు కూడా అక్కడే ఉంటాయి. ఉపవేదాలు మనకు ఆయుర్వేదము, ధనుర్వేదము మొదలైన ఉపవేదాలు కొన్ని ఉన్నాయని చెప్తారు. అవి వేదాంగాలు వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిష్యము, కల్పము, నిరుక్తము మొదలైనవని చెప్తారు. అవన్నీ మొత్తం అక్కడే ఉంటాయి. గ్రహాలు, యజ్ఞాలు, సోమము, మొత్తం దేవతలు, దుర్గమము వెళ్ళడానికి కష్టమైన మార్గాలలో నుంచి తరింపజేసే ఏ సావిత్రి ఉన్నదో అది. సప్తవిధ వాణి 7 విధాలుగా ఉన్న వాక్కు, మేధ, ధృతి, శృతి, ప్రజ్ఞ, బుద్ధి, యశస్సు, క్షమ, సామాలు, స్తుతులు, శాస్త్రాలు, గాథలు, రకరకాలుగా ఉన్నవన్నీ, భాష్యాలు, శంకర భాష్యం మొదలైనవన్నీ, తర్కాలు, యుక్తులు, రకరకాల ఉపాయాలు ఇవన్నీ గూడా దేహాన్ని ధరించి అక్కడ తిరుగుతూ ఉంటాయి ఓ రాజా. క్షణాః లవాః ముహూర్తాః చ దివాః రాత్రిః తథా ఏవ చ అర్ధమాసాః చ మాసాః చ ఋతవః షట్ చ భారత సంవత్సరాः పంచయుగమహోరాత్రాः చతుర్విధాः కాలచక్రం చ యద్దివ్యం నిత్యం అక్షయం అవ్యయం. క్షణాలు, లవాలు, కాష్టాలు అవి ఇవి అని లెక్కలు చెప్తారు నిమిషాలు అవన్నీ. ఆ ముహూర్తాలు, దివం అంటే పగలు, రాత్రి, అర్ధమాసము ఒక పక్షం అని చెప్తారట్లా. మాసాలు 2 పక్షాలు కలిపితే. ఋతువులు 6 ఋతువులు. అవన్నీ కలిపితే ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరాలు. పంచయుగాలు. ఈ పంచ సంవత్సరాలు యాక్చువల్లీ ఇక్కడ స్పేస్ పెట్టుకుందాము. పంచ సంవత్సరాలు. ఒక సంవత్సరము, వత్సరము అని ఇంకేంటేంటో పేర్లు గూడా ఉన్నాయి రకరకాలుగా. అవి యుగాలు, అహోరాత్రులు, రాత్రుళ్ళు, పగళ్ళు అవి మళ్ళీ 4 విధాలుగా ఎందుకంటే జాములని చెప్తాము. యామం అని పిలుస్తారు. ఆ దివ్యమైన, నిత్యమైన, అక్షయమైన, క్షయము లేని, వ్యయము లేని కాలచక్రం గూడా అక్కడే ఉంటుంది. అదితిః దితిః ధనుః చ ఏవ సురసా వినతా ఈరా కాలకా సురభి దేవి సరమా చాధా గౌతమి ఆదిత్యాః వసవః రుద్రాः మరుతः చ అశ్వినౌ అపి విశ్వే దేవాः చ సాధ్యాः చ పితరः చ మనోజవాः రాక్షసాः చ పిశాచాः చ దానవాः గుహ్యకాः తథా సుపర్ణనాగ పశవः పితామహం ఉపాసతే. అదితి యొక్క సంతతి మొత్తము ఆదిత్యులు. దితి యొక్క సంతతి దైత్యులు. ధను యొక్క సంతతి దానవులు. సురస, వినత, ఇర, కాలక, సురభిదేవి, శరమ, గౌతమి వీళ్ళతో పాటు ఆదిత్యులు, వసువులు
అష్టవసువులు అంటాము. ద్వాదశ ఆదిత్యులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, మరుత్తులు, అశ్వినీ దేవతలు, విశ్వే దేవతలు, సాధ్యులు, పితరులు, మనోజవం కలిగిన వాళ్ళు, రాక్షసులు, పిశాచులు, దానవులు, గుహ్యకులు, సుపర్ణులు, నాగులు, పశువులు, వీళ్ళన్నీ మొత్తం అన్నీ గూడా పితామహం మన బ్రహ్మదేవుణ్ణి ఉపాసిస్తూ ఉంటారు. దేవః నారాయణः తస్యాం తథా దేవర్షయః చయ్యే ఋషయः వాలఖిల్యాः చ యోనిజా అయోనిజాః తథా. తస్యాం ఆ బ్రహ్మ సభలో, బ్రహ్మదేవుడి సభలో, బ్రహ్మలోకంలో నారాయణః దేవః నారాయణ దేవుల వారు కూడా ఉంటారు. తథా అట్లానే ఎవరెవరైతే దేవర్షులుంటారో వాళ్ళు, ఋషులు, వాలకీల్యులు, యోనిజులు, అయోనిజులు. యోని నుంచి జన్మించిన వాళ్ళు, యోని నుంచి కాకుండా వేరే మార్గాల్లో జన్మించిన వాళ్ళు మనకు యోనిజాలు, ఉద్భిజ్జాలు, అండజాలనేవి రకరకాలుంటాయి వాళ్ళందరూ. యచ్చ కించిత్ త్రిషు లోకేషు తస్మిన్ దృశ్యతే స్థాణు జంగమం సర్వం తస్యాం మయా దృష్టం తద్విద్ధి మనుజాధిప. ఓ రాజా, కించిత్ కొంచెం ఎక్కడెక్కడ మూడు లోకాల్లో ఏది ఏది ఉందో మొత్తం స్థాణు జంగమం, స్థావరము జంగమము చరాచరమైనది ప్రతిదీ అంతా అక్కడే ఉంటుంది. మొత్తం మొత్తం కంప్లీట్ సెట్ అక్కడ ఉంటుంది. మనకు మూడు లోకాల్లో ఎక్కడెక్కడ ఏమేమి కొంచెం కనిపిస్తున్నా సరే చరాచర జగత్ మొత్తం అంతా అక్కడే ఉంటుంది. సర్వం మొత్తం మయా నా చేత తస్యాం ఆ సభలోనే దృష్టం చూడబడ్డది, మొత్తం అన్ని అక్కడే చూశాను నేను. ఓ రాజా తద్విద్ధి తెలుసుకో. ఇంకా ఇంత మాత్రమే కాదు, అక్కడ ఏముంటాయంటే అష్టాశీతి సహస్రాణి యతీనాం ఊర్ధ్వరేతసాం ప్రజావతాంచ పంచాశత్ అష్టాశీతి సహస్రాణి యతీనాం ఊర్ధ్వరేతసాం ప్రజావతాంచ పంచాశత్ ఋషీణామపి పాండవ. అశీతి, అశీతి అంటే 80. అష్టాశీతి సహస్రాణి అంటే ఒక 80,000 మంది యతులు, ఊర్ధ్వరేతస్కులు అక్కడ ఉంటారు. వాళ్ళని కూడా చూసొచ్చా. పంచాశత్ ఒక 50 మంది ఋషులు, బిడ్డలతో కూడి ఉన్న వాళ్ళు, వాళ్ళని కూడా చూసొచ్చా. ते स्म तत्र यथा कामं दृष्ट्वा सर्वे दिवौकसः ప్రణమ్య శిరసా తస్మై ప్రతియాంతి యథాగతం. వీళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు కాక దివౌకసః సర్వే దేవతలందరూ కూడా యథాకామం వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు మధ్యలో వాళ్ళందరూ తత్ర అక్కడికి వెళ్తారు. ఆ లోకాన్ని దృష్ట్వా చూసి తర్వాత తస్మై ఆ లోకానికి శిరసా ప్రణమ్య దానికి తల వంచి నమస్కారం చేసి ఆ దేవతలందరూ కూడా యథాగతం వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ప్రతియాంతి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మన బ్రహ్మలోకంలో మన బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఆ బ్రహ్మసభలో అతిథీన్ ఆగతాన్ దేవాన్ దైత్యాన్ నాగాన్ మునీన్ తథా యక్షాన్ సుపర్ణాన్ కాలేయాన్ గంధర్వ అప్సరసః తథా మహాభాగాన్ అమితధీః బ్రహ్మ లోకపితామహః దయావాన్ సర్వభూతేషు యథా అర్హం ప్రతిపద్యతే. అక్కడ ఉండేవాళ్ళు ఉంటారు, వస్తూ పోతూ ఉన్నవాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఆయన ఆ విధంగా వస్తూ పోతూ ఉన్న అతిథులను, ఆగతాన్ వచ్చిన వాళ్ళను, దేవతలను, దైత్యులను, నాగులను, మునులను, యక్షులను, సుపర్ణులు, పక్షులను, కాలేయులను, గంధర్వులను, అప్సరసలను, ఆ మహాభాగ్యం ఉన్న వాళ్ళే ఆ బ్రహ్మలోకానికి వెళ్తారు. వాళ్ళందరినీ కూడా అమిత ధీహి, అమితమైన పరిమితి లేని బుద్ధి కలిగిన వాడు మన బ్రహ్మ లోకపితామహుడు. సర్వభూతేషు దయావాన్, అన్ని ప్రాణుల పట్ల దయ కలిగిన వాడు. యథార్హం, ఎవరెవరికి ఏ విధంగా గౌరవము మన్నన చూపించాలో, ఎవరెవరికి ఏమి కావాలో అవన్నీ ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. ఎవరికి తగిన విధంగా వాళ్లను ప్రతిపద్యతే ఆహ్వానిస్తాడు, చేయవలసినవి చేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతే సరే, మళ్ళీ వస్తే సరే.
అక్కడ ఉన్న వాళ్ళని చూసుకుంటూ ఉంటాడు. వస్తూ పోతూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాడు. ఎవరికేది గావాలో అవన్నీ ఇస్తూ ఉంటాడు. ప్రతిగృహ్య చ విశ్వాత్మా స్వయంభూః అమితప్రభః సాంత్వమాన అర్థ సంభోగైః యునక్తి మనుజాధిపా. ఓ రాజా! మన విశ్వాత్మకుడు మన స్వయంభూ ఆ అమితమైన మితము లేని ప్రభ కలిగిన వాడు, ప్రభుత్వం, ప్రభావం కలిగిన వాడు మన బ్రహ్మదేవుడు. వచ్చిన వాళ్ళందరినీ అట్లా ప్రతిగృహ్య ఆహ్వానించి, సాంత్వ చక్కటి చల్లటి మాటలతో, మానము, గౌరవము, అర్థము, ధనమేమైనా కావాలంటే, పదార్థాలు గావాలంటే, సంభోగాలు రకరకాల భోగాలు. ఎవరికి ఏవి కావాలో వాటితో వాళ్ళను యునక్తి కలుపుతూ ఉంటాడు. అవన్నీ ఇస్తూ ఉంటాడు. తథా తైః ఉపయాతైః చ ప్రతియాతైః చ భారత ఆకులా సా సభా తాత భవతి స్మ సుఖప్రదా. ఓ భారత, ఓ తాత నాయనా, ధర్మరాజా, తథా ఆ విధంగా తైః ఉపయాతైః ప్రతియాతైః పొద్దస్తమానం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చే వాళ్ళతో, పోతూ ఉండే వాళ్ళతో సా సభ ఆ బ్రహ్మ సభ ఆకుల ఎప్పుడు నిండి ఉంటుందక్కడ. అది సుఖప్రదా భవతి స్మ. అది అందరికీ వచ్చే వాళ్ళందరికీ, ఉన్న వాళ్ళందరికీ సుఖాన్నిస్తూ ఉంటుంది. దాని పనది. సర్వతేజోమయీ దివ్యా బ్రహ్మర్షి గణసేవిత బ్రాహ్మ్యా శ్రియా దీప్యమాన శుశుభే విగతక్లమా. సర్వ తేజస్సులతో కూడి ఉంటుంది. దివ్యమైనది. బ్రహ్మర్షి గణాలతో సేవించబడుతూ ఉంటుంది. బ్రాహ్మీ కళలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ శోభిల్లుతూ ఉంటుంది. అక్కడ శ్రమ అన్నది ఉండదు. సా సభ తాదృశి దృష్ట. అదయ్య విషయము ధర్మరాజా. సర్వలోకేషు దుర్లభ. ఏతాహ మయా దృష్టపూర్వాః సభాః దేవేషు పాండవ. ఓ పాండవ, సా సభ మన బ్రహ్మ సభ తాదృశి ఈ విధంగా ఉంటుంది. అది సర్వలోకేషు దుర్లభ. మిగిలిన లోకాల కన్నా గూడా దీన్ని సాధించడం కష్టం. అది కూడా మయా నా చేత దృష్ట చూడబడ్డది. దాన్ని గూడా జూసొచ్చాను. చూసిన దాన్ని జూసినట్టు నీకు చెప్పాను. ఓ పాండవ, ఇదిగో ఇది విషయము. ఏతాహ ఇవన్నీ మయా నా చేత దృష్టపూర్వాహ ఇంతకుముందు నేను చూసిన దేవేషు సభాహ దేవసభలు ఇవన్నీ ఇదిగో ఇట్లా ఉన్నాయి. నేను చూసిన వాటిని నీకు చూసినట్టు చెప్పాను అని మన నారదుల వారు ధర్మరాజుతో చెప్పారు. ఇంక మన ధర్మరాజు కొన్ని ప్రశ్నలు వేస్తారు. దాని తర్వాత ఏం జరిగిందని చూద్దాం. ఈలోగా ఏం జరిగిందసలిక్కడ? ఏమి తెలుసుకున్నాము? 2 వారాలుగా చదువుకుంటూ వస్తూ ఉన్నాము. మన ధర్మరాజు ఏదో సభ కట్టుకున్నాడు. ఎంత బావుందో జూస్తున్నారా గురుగారు? ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే, "నువ్వు ఇదే జూస్తున్నావు. నేనింకా 5 జూసాను" అన్నాడు. "ఏది చెప్పండి" అన్నాడాయన. "చెప్తా పట్టు" అన్నాడు. ముందు ఇంద్ర సభ జెప్పాడు. తర్వాత యమ సభ జెప్పాడు. తర్వాత వరుణ సభ జెప్పాడు. తర్వాత కుబేర సభ జెప్పాడు. తర్వాత బ్రహ్మ సభ జెప్పాడు. ఎన్ని చెప్పాడు? 5 సభలు చెప్పాడు. 5. 5 సభల గురించి ఆయన వర్ణిస్తూ వచ్చాడు. ఇంతకీ ఈ లోకాలన్నీ బాగున్నాయి. నేను గూడా ఒక్కసారి వెళ్లి చూసొస్తే బాగుంటుందని ఎవరికైనా అనిపిస్తే ఇంక కూర్చోండి. దీని గురించి విచారణ చేద్దాము. ఎందుకు అంటే వీటిని లోకాలుగా చూసాము అంటే అది ఆది భౌతికము. వీటిలో దేవతలందరూ ఉన్నారు అని చూసామంటే అది ఆది దైవికము. ఆది దైవికము, ఆది భౌతికమైన లోకాలు, దేవతా స్వరూపాల గురించి ఇక్కడ వర్ణిస్తున్నట్టుగా ఉన్నదేదున్నదో, అది ఆధ్యాత్మికమైన విషయము. మన వాళ్ళు, మన గురువులు, మన శాస్త్రాలు ఆధ్యాత్మికమైన విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి వేరే మార్గం లేదు గాబట్టి, ఆది దైవికంగానో, ఆది భౌతికంగానో చెప్తారు. మనము వాళ్ళు చెప్తూ ఉన్న విషయాలని ఆ లోకాలంటారు, ఈ లోకాలంటారు, ఆ దేవతలంటారు, ఈ దేవతలంటారు, గంధర్వులంటారు, ఏవేవో అంటారు. ఇవన్నీ విని వాటన్నింటినీ మనకు ఆధ్యాత్మికంగా మనము అప్లై చేసుకోవాలి. ఒకవేళ ఇట్లా అప్లికేషన్ లేకపోతే ఆది దైవికాలు, ఆది భౌతికాలని చెప్తూ ఉన్న లోకాలు, దేవతా స్వరూపాలని విని
మనం వాటిని అట్లానే పట్టుకుని అవి ఇంకెక్కడో ఉన్నాయి వాటిని మనం సాధించాలి అనుకుంటే చెయ్యొచ్చు. తప్పు లేదు. అయితే మనం సాధించేది గొప్ప గొప్ప లోకాలు సాధించాలి అని మనం కూర్చున్నాము అంటే ఆది భౌతికమైన విషయాలను సాధిస్తున్నాము అని అర్థము. దేవతలను సాధిస్తున్నాము అంటే ఆది దైవికమైన విషయాలు సాధిస్తున్నాం అని అర్థము. అయితే ఆ 2 చేస్తున్నప్పుడు దేవతలని సాధించాలంటే ఉపాసనలతో చేయవలసి వస్తుంది. లోకాలను సాధించాలి అంటే కర్మలతో సాధించవలసి వస్తుంది. ఏవో కర్మలతోటో, ఏవో ఉపాసనలతోటో మనము ఈ లోకాలను, ఆయా దేవతలను సాధించొచ్చు. అయితే ఆ విధంగా సాధిస్తున్నవి ఆధ్యాత్మికం కాదు. మనము లోకాలనో, దేవతలనో సాధిస్తూ అవి కావాలి అని కోరుకుంటూ ఉన్నాము అంటే, ఆధ్యాత్మిక సాధన చేస్తున్నామని చెప్పరాదు. ఎందుకంటే అది ఆధ్యాత్మిక సాధన కాదు. అయితే ఒకవేళ ఇక్కడ చెప్తూ ఉన్న విషయాలనే ఆధ్యాత్మికంగా మనము సాధించామనుకోండి. ఆధ్యాత్మికంగానే సాధిస్తే అది ఆధ్యాత్మిక సాధన. నేను చేసేది ఆధ్యాత్మిక సాధన గాబట్టి, ఇక్కడ చెప్తూ ఉన్న ఆది భౌతికమైన లోకాలను, ఆది దైవికమైన ఏవేవో పేర్లను మొత్తాన్ని కలిపి నాలోనే చూపిస్తాను. నేను ఆధ్యాత్మికంగానే, ఆత్మపరంగానే నిష్పన్నం చేస్తాను. చూడండి ఎంత సులువో ఒకవేళ చూసే చూపు ఏర్పడితే, చూసే చూపు, చూసే దృష్టి అంటే జ్ఞానం ఒకవేళ కలిగితే, దాని పేరే జ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేయడం. జ్ఞానం ఒకవేళ కలిగింది అంటే, జ్ఞాన నిష్ఠ ఏర్పడిందంటే, ఆధ్యాత్మికంగానే చూడడం అన్న చూపొకటి ఏర్పడుతుంది. ఆ చూపు ఇంకా ఏర్పడట్లేదు, లేదా కొంచెం కొంచెంగా అప్పుడప్పుడే తెలుస్తుంది, జారిపోతుంది అంటే, ఇంకా కొంచెం మనము మన సాధన, జ్ఞాన సాధన తీవ్రతరం చేయాలి. ఎందుకు అంటే, చూసేవన్నీ బయటెక్కడో లోకాలున్నాయి, చూసేవన్నీ ఏవో దేవతలు వేరే ఎక్కడో ఉంటారు అనుకున్నామంటే, ఆధ్యాత్మిక సాధన చేయట్లేదు మనము. ఆధ్యాత్మిక ఆత్మని సాధించట్లేదు గదా! మనం సాధిస్తుందేవో లోకాలు గావాలి, ఇంకెక్కడో ఉన్నాయనుకుంటాం, దేవతలున్నారు, ఇంకెక్కడో ఉన్నారంటే, ఇంకేంటో సాధిస్తాము. ఆది భౌతిక, ఆది దైవికాలను సాధించొచ్చు కావాలంటే కర్మ ఉపాసనలతోటి. ఆధ్యాత్మికంగా ఏదైనా సాధించాలంటే ఆత్మనే సాధించాలి కాబట్టి లోపలే చూసుకోవాలి. ఆ లోపల చూసుకోవడానికి లోచూపు ఒకటి జ్ఞానం అన్నది కలగాలి. అది ఉంటే ఇది చూడ్డం చాలా సులువు. నేను అప్పటినుంచి పోయిన వారమంతా జెప్పాను. ఈ వారం కూడా జెప్పాను గదా! పోయిన వారం, ఈ వారం చెప్పిన ఈ మొత్తం సెక్షన్స్‌లో ఉన్న మొత్తాన్ని నేను ఆధ్యాత్మికంగానే నిష్పన్నం చేసి సాధించి చూపిస్తాను చూడండి. మీరు ఆల్రెడీ సాధించుకునుంటే ఇంక మీరు ఊరికనే వినొచ్చు. ఒకవేళ ఇంకా ఆ చూపు కలగలేదు, లోకాలున్నాయి, ఏవో రూపాలున్నాయని చూసుంటే, నేను చూపిస్తాను చూడండి. నా కళ్ళతో నేను వీటిని ఎట్లా చూస్తాను అని ఆ చూపు చూపిస్తాను. చూపిస్తాను. చూపిస్తానంటే చూపు ఇస్తాను. చూడగలిగితే దాన్ని పట్టుకుని అట్లా చూసే ప్రయత్నం చేయండి. 5, 5 అని చెప్తున్నాను నేను. 5 లోకాలు. ఆయన 5 లోకాలు. 5 అన్నాడు. ఆ పేర్లు మళ్ళీ మళ్ళీ చెప్పాను. ఆ పేర్లతోటే మీకు సగం తెలిసుండాలి. 5 అన్నవి ఎప్పుడైనా సరే మనకు 5 అని సెట్లు కొన్నుంటాయి. 5 అనగానే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు మొదలైనవన్నీ టకా 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 పెట్టుకొని మ్యాచింగ్ చేసి చూసి కావంటే పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ 5 ఏమున్నాయి మనకి? పంచ కోశాలు. ఇక్కడ చెప్తూ ఉన్నవి 5 లోకాలుగా చెప్తూ ఉన్నవి పంచకోశాలు. వాటిని నేనెట్లా డీకోడింగ్ చేశానో చూపిస్తాను. ముందు ఫస్ట్ ఆయన చెప్పింది శక్రుడి సభ చెప్పాడు. శక్రుడి సభ. శక్రము అంటే ఏమి? శక్నోతి అని క్రియాశక్తి అంటే కర్మలతో సాధించేది. కర్మలతో సాధించేదేమి? జన్మ. కాబట్టి ఇక్కడ చెప్తూ ఉన్నది అన్నమయ కోశము. ఫస్ట్ అన్నమయ కోశంతోటి మొదలుపెట్టారు. పంచయోజనముచ్రిత దానికి 5 ఇంద్రియాలుంటాయి. ఆఫ్‌కోర్స్. పంచలుగా యోజనము కొలత వేసి ఉంటాయి దానికి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలని పంచలన్నీ లెక్కలతో ఉంటుందది. కర్మలతో సాధించుకుంటాడు. ఎవడైనా సరే జన్మెందుకు పొందుతాడు? ఈ దేహం ఎందుకొచ్చింది వాడికంటే, ఈ అన్నమయ కోసము. వాడు కర్మలు చేసుకున్నాడు కాబట్టి ఇదొచ్చింది. అట్లానే సాధించాలి దాన్ని. దానికి ఈశ్వరుడెవరు అంటే,
ఇంద్రుడు అని చెప్తూ ఉన్న చోట ఇక్కడ ఆ దేవతలకు ఈశ్వరుడని జెప్పారు. దేవతలేవి మళ్ళీ ఇంద్రియాలు మనకు. ఇంద్రియాలకి ఇది స్థానమై ఉంటుంది, ఆధారమై ఉంటుంది. అదెట్లా ఉంటుంది? లోహితాంగము. ఎరుపు వర్ణము రజోగుణంతో ఉంటుంది. దానికి మహా ఇంద్రుడు ఇంద్రియాలతో కూడి ఉన్న దేహేంద్రియాల గ్రూప్ అది. దేహేంద్రియాల గ్రూప్. ఫస్ట్ ఆయన చెప్పిన లోకమంటే అన్నమయ్య కోశము. దేహేంద్రియాల గ్రూప్ చెప్పాడు. అందులో ఏవేవో పేర్లు చెప్తూ వచ్చాడు. ఇవన్నీ మీరు ఓపిక చేసుకొని చూసుకుంటే ప్రతిదీ మన శరీరంలో, దేహంలో 33,00,00,000 అని చెప్తారు. అందులో ఎక్కడో దగ్గర పైకి తేలుతుంది. అనంతమైన ఆలోచనలుంటాయి. రకరకాల భావాలుంటాయి. ఏవి ఎక్కడ రూపాన్ని తీసుకున్నా సరే అన్నీ ఈ లోకాల్లో ఎక్కడో దగ్గర ఉంటాయి. రకరకాల ప్రత్యయాలన్నీ చూపిస్తూ ఉంటారు. ఈ లోకానికి రావాలి అంటే ఈ అన్నమయ కోశంలో ఉండాలి అంటే సోమయాగాలన్నీ జేసుకోవాలి. యాగాలు, కర్మలు చేస్తానందుకు కర్మలు చూపిస్తారు. అక్కడ మిగిలిన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. రకరకాలుగా మునులందరూ ఉన్నారు. ఎవరెవరో ఉన్నారు అని చెప్తూ ఎందుకు అంటే ఈ దేహాన్ని, ఇంద్రియాల్ని నడిపించడానికి దేవతలుండాలి. రకరకాల శక్తులు ఉండాలి. ఒక రాజుగారు గూడా ఉన్నాడు. ఒకాయనే ఉన్నాడు కాబట్టి హైలైట్ చేశాను. ఆ తర్వాత ఈ పేర్లన్నీ చెప్తూ వచ్చారు. చాలా దూరము. ఇవన్నీ గూడా మన దేహంలో ఉండేవి. ఏదో అప్సరసలు అంటే స్రవించేవి ఏవైతే ప్రవహిస్తూ ఉంటాయో, లేదో కదులుతూ ఉంటాయో ఆలోచనలు. గంధర్వులు అంటే గంధం వాసన. నాలో ఉన్న వాసనలు, నాలో ఉన్న ఆలోచనలవన్నీ గంధర్వ అప్సరసలని చూపిస్తారు. అవన్నీ కోశాల్లో ఉంటాయి. ఆ రకంగా ఉన్న ఆ అన్నమయ్య కోశాన్ని ఫస్ట్ ఇక్కడ ఏదో ఇంద్ర సభ అని పేరు పెట్టి చూపించారు. శతక్రతువు యొక్క సభ. ఎందుకు అంటే చాలా కర్మలు చేస్తేనే ఇక్కడికొచ్చేది ఎవరైనా కాబట్టి. దాని పేరేమి పైగా చాలా అందంగా పుష్కర మాలిని. పైగా ఇక్కడ ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క పేరు చెప్పొచ్చు కదా! అన్నింటిని పుష్కర మాలిని అనే పిలిచారు. ఎందుకు? పుష్కరము. పుష్టిని కలిగించేది అంటే పూర్ణం చేసేది. నింపుతూ ఉంటాయి. ఈ కోశాలన్నీ వీటితో నిండుతూ ఉంటాయి. ఈ కోశాలన్నీ ఈ తత్వాలతో నిండుతూ ఉంటాయి గాబట్టి ఇవన్నీ పుష్కరాలు. ఆ జీవుడికి ఇవన్నీ కోశాలుగా ఉండి పుష్టి కలిగిస్తూ ఉంటాయి. జీవుడి చేత ఇవన్నీ పుష్టి పొందుతూ అవన్నీ జీవుడికి ఉపాధిగా ఉంటాయి గాబట్టి పుష్కరాలవన్నీ. అన్నింటికి అదే పేరు పెట్టారు మన వ్యాసుల వారు. పైగా ఇంకొక అందమైన విషయం ఏమంటే, పుష్కరం అంటే పుష్టిని కలిగించేదని చెప్పాను గదా! పోషించేది అని. పోషించేది అంటే పాత్ర. ఇవన్నీ పాత్రలు. అన్నమయ్య కోశం అన్నది ఒక పాత్ర. అంటే ఒక గిన్నె అనుకోండి. ఒక కప్పు, ఒక గ్లాసు ఏదో ఒకటి. దాంట్లోపల ఉన్నది ఇంకొక పాత్ర, ఇంకొక గిన్నె. ప్రాణమయ కోశం నెక్స్ట్ వస్తుంది. అది ఇంకో పుష్కరమాలిని. అదో పాత్ర. పుష్కరం అంటే పుష్టి కలిగించేది, పోషించేది పాత్ర. మనము పాత్రలు పోషించడం అంటాం గదా! అవన్నీ రూపాలు తీసుకొని పాత్రలన్నీ పోషిస్తూ ఉంటాయి ఇవన్నీ తత్వాలు. అదయిన తర్వాత నెక్స్ట్ వైవస్వతుడి యొక్క అంటే యముడి యొక్క ఏదో లోకం అని జెప్పారు. అది విశ్వకర్మ చేత చకార అని జెప్పారు. నువ్వు సొంత కర్మలతోటి సాధించేది గాదు. యమలోకము సొంత కర్మలతోటి నువ్వు సాధించేదేమీ లేదు. జన్మ మాత్రము నీ సొంత కర్మల వల్ల వస్తుంది. చావు నీ కర్మ వల్ల రాదు. నువ్వేదో జేసావు గాబట్టి నీకు చావెందుకొస్తుంది? అది ఆల్రెడీ విశ్వకర్మ చేత సృష్టించబడ్డది. ఈ విశ్వాన్ని సృష్టిస్తూ ఉన్న సమయంలోనే దేనికి ఎంత ఆయు పరిమాణము అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటుంది. కాబట్టి అది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. నువ్వు సొంతంగా కష్టపడి సంపాదించుకునేది లేదు. ఇక్కడ ఈ ఉన్నదేమి ఇంతకీ ఈ లోకము రెండోది అన్నమయ కోశం అయిన తర్వాత నెక్స్ట్ లోకము ప్రాణమయ కోశము. ఆ ప్రాణము నువ్వు కల్పించింది గాదు. ఆ ప్రాణం ఉండడం, పోవడం నువ్వు కల్పించింది గాదు. అది విశ్వకర్మ చేత ప్రజా సృష్టి ఎవరు జేశారో వాళ్ళ చేత ఆ ప్రాణము సృష్టించబడ్డది. ఎంత ఊపిరి పీల్చుకుంటావు, ఎన్ని సార్లు ఊపిరి పీలుస్తావు, ఎంత కాలం బ్రతికుంటావు, నీ ప్రాణాలు ఎంత కాలం ఉంటాయి, నీ ప్రాణం ఎప్పుడు పోతుందని ఏది నీ కంట్రోల్‌లో లేదు. నువ్వు ఒక పని చేయడం వల్ల నీకు ప్రాణాలుండడం, నువ్వు ఒక పని చేయడం వల్ల నీ ప్రాణాలు పోవడం 2 జరగదు. కాబట్టి పైన ఏదో ఇంద్రసభ అంటే కావాలంటే నువ్వు కర్మలు చేసుకుంటావు కాబట్టి నీకు ఈ సభ ఆల్రెడీ వచ్చింది. చూసుకుంటున్నావా? ఎవరికి వాళ్ళు చూసుకోండి. మీ దేహేంద్రియాలు ఏవున్నాయో
బయట స్థూలంగా కనిపిస్తున్న అన్నమయ్య కోసం మీరు కష్టపడి కర్మలు చేసి మీరే సంపాదించుకున్నారు దాన్ని. దానికి మీరే ఇంద్రుడు, మీరే ఈశ్వరుడు, మీరే నడిపిస్తుంటారు దాన్ని. అయితే ఈ ప్రాణమయ కోసం ఎవరికి వాళ్ళు తెచ్చుకునేది కాదు. అది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్, ప్రీ ఫిక్స్డ్. దాన్ని నడిపిస్తున్న వాడెవడు? వైవస్వతుడు. వైవస్వతుడు అంటే విశేషేణ వసతి ఇతి అని ఎవరైతే విశేషంగా వేరు వేరుగా ప్రాణం ఉన్నది అంటే వేరు వేరుగా ఎవరి బాడీ వాళ్ళకొకటుంటుంది. ఆ విధంగా అది తైజసాహంకారం అని చెప్తారు. రాజసిక అహంకారం ఉంటేనే రాజసిక అహంకారం వల్ల ఈ ప్రాణమయ కోశము బయలుదేరొస్తుంది. ఇందులో ఏవేవి ఉంటాయని తత్వాలను చాలా చెప్తూ వచ్చారు. అది నడిపిస్తూ ఉన్నదేమి అంటే యమము. యమము అంటే ఏదైతే నియమిస్తూ ఉంటుందో, ఈ ప్రాణము ఎంతకాలం ఉండాలి, ఎప్పుడు పడిపోవాలి, ఏమి అని మాటల దగ్గర నుంచి, అవయవాలు కదలడం దగ్గర నుంచి, దేహం ఉండడం, ఊడిపోవడం వరకు అన్నింటిని నియమించే శక్తి ఇక్కడుంటుంది ప్రాణమయ కోశంలో. అది వైవస్వతం అని చెప్పుకున్నాం గదా! విశేషంగా వసించి ఉంటుందది. ఇక్కడ మిగిలిన పేర్లన్నీ చాలా ఉన్నాయి. నెమ్మదిగా మీరు చూసుకోండి. మీకందరికీ కూడా అర్థమవుతూనే ఉంటుంది. ముఖ్యంగా దాశరథికి రామః ఇక్కడ ఉంటాడు అని చెప్పినప్పుడు, ఎందుకుంటాడు అని మీకు అనుమానం వచ్చి ఉంటే, ఇప్పుడు దానికి అర్థం చూద్దాము. మనం చెప్పుకుంటూ ఉన్నది ఏమి సెక్షన్? ప్రాణమయ కోశం అన్న సెక్షన్ చూసుకుంటున్నాము. ప్రాణమయ కోశంలో ప్రాణము ఎన్ని రకాలుగా ఉంటుందంటే 10 విధాలుగా ఉంటుందని చెప్తారు. దశ. ఆ దశ వాయువులతో కదిలే రథం అది. మన దేహము. కాబట్టి ఆ దశరథుడు అంటే 10 వాయువులతో నడిపించే ఏదున్నదో, అక్కడ ఉండే తత్వం ఇది. అంటే ప్రాణమయ కోశాన్నే మళ్ళీ ఇంకో రకంగా చూపిస్తున్నారు. 10 వాయువులతో కూడి ఉంటుందది ఆ ప్రాణమయ కోశము. పైగా మామూలుగా రామః అంటే ఆత్మ రాముడు కూడా కావచ్చు. కానీ ఇక్కడ మామూలుగా రామః అని చెప్పలేదు. దాశరథికి రామః అన్నారు. దాశరథి రామ అనగానే ప్రాణాలతో కూడి ఉండి రమిస్తూ ఉన్న తత్వం అని అర్థము. జీవభావంతో దేహంలో ఉండి ఇంద్రియాలతో రమిస్తూ ఉన్న తత్వము దాశరథికి రామః. ఉత్త రాముడు మళ్ళీ వేరు. దాశరథికి వేరైపోయిన రాముడు, ఆత్మారాముడు మళ్ళీ వేరు. అయితే ఇక్కడ మనము ఆత్మారాముడు అనుకుంటామో ఏమని కాదు. దాశరథికి చ ఏవ రామః. కాబట్టి 10 వాయువులతో, ప్రాణవాయువులతో కూడి ఉండి ఇంద్రియాలతో రమిస్తూ ఉన్న, దేహేంద్రియాలతో రమిస్తూ ఉన్నదేదున్నదో అది కూడా ఇక్కడే ఉంటుంది మరి. 10 వాయువులు, దశ వాయువులన్నీ ఇక్కడే ఉంటాయి గాబట్టి దీని పేరు ప్రాణమయ కోశము. ఆ తర్వాత ఇక్కడ పుణ్యాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు. బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. కీర్తి కలిగిన వాళ్ళు ఉంటారు. మృత్యుపాశంలో ఉన్నవాళ్ళు, దుష్కర్మలు చేసిన వాళ్ళు గూడా ఉంటారు. ప్రాణంతో ఉన్నవాళ్ళు మంచి పనులు చేశారా? పుణ్యకర్మలు. లేదా దుష్కర్మలు చేశారా? పాపకర్మలనేమి లేదు. ప్రాణంతో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మృత్యువుతో ఉన్నవాళ్ళు దక్షిణాయనంలో ఉన్నవాళ్ళు గూడా ప్రాణంతో దేహాల్లో ఇక్కడే ఉంటారు. లేదా మృత్యువును దాటుతూ ఉత్తరాయణంలో ఉన్నవాళ్ళు, మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నవాళ్ళు, పుణ్యకర్మలు చేసుకుంటున్న వాళ్ళు గూడా ఇక్కడే ఉంటారు. అందరూ కాలచక్రంలోనే ఉంటారు. ప్రాణంతో ఉన్నారు అంటే కాలచక్రానికి కట్టుబడి ఉంటారు. కాలమైపోయింది పైన సెక్షన్ ఉంది గదా! ఆ దేహం పడిపోయే కాలమొస్తే, ఆ కాలచక్రం అందుకే ఇక్కడ దీన్ని కాలుడు నడిపిస్తూ ఉంటాడు. ప్రాణమయ కోశాన్ని కాలము నడిపిస్తూ ఉంటుంది. ఎంత కాలము ప్రాణం ఉంటుందని ఇక్కడుంటాయి లెక్కలు. అక్కడ అగస్త్యుడు ఉంటాడు, మతంగుడు ఉంటాడు. అగస్త్యం అంటే గమనం అంటే కదలడం అన్నది లేని ఏ తత్వం ఉన్నదో అచ్చరము అని అర్థము. మతంగము అంటే మజ్జితైతి అని కదులుతూనే ఉంటుంది ప్రమాదంలో ఉండి. చరము అని అర్థము. చరాచరాలన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రాణంతో చరము ఉంటుంది, అచరం కదిలేవి ఉంటాయి, కదలనివి ఉంటాయి. అన్నీ ఉంటాయి. వీటిని చరాచరాలని కదిలిస్తూ ఉన్న కాలము ఉంటుంది. వాటిని ఆపేసే మృత్యువు ఉంటుంది. ఎవ్వరైనా ఉండొచ్చిక్కడ.
రాజర్షులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, యోగులు ఉంటారు, సిద్ధులు ఉంటారు, పితరులు ఉంటారు, వాళ్ళుంటారు, వీళ్ళుంటారు. అందరూ ఇక్కడే ఉంటారు మొత్తం. కాలం చేత ఎవరెవరైతే నడుస్తూ ఉంటారో వాళ్ళందరిక్కడ ప్రాణమయ కోశం దగ్గరున్నట్టుగా చూపిస్తారు. కాబట్టి ఇక్కడ చూపిస్తున్న సెక్షన్ ఇదంతా ఈ ప్రకరణమంతా ప్రాణమయ కోశం. అక్కడ ధర్మం ఉంటుంది. ప్రాణం ఉన్నంత వరకు కర్మలుంటాయి. రజోగుణంతో కర్మలని ధర్మంగా చేస్తూ ఉంటారు ప్రాణం ఉన్నంత వరకు. అది విశ్వకర్మ చేత మాత్రమే ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నది. కొత్తగా ప్రాణాన్ని మనం కల్పించుకోలేము. మనం కావాలంటే దేహాలని ఉత్పత్తి చేస్తే, మనము పిల్లల్ని కన్నామంటే కష్టపడి కర్మలతో పిల్లల్ని కనొచ్చు, పెంచొచ్చు, ఏమైనా చేయొచ్చు కానీ స్థూల బాడీస్ ఒక్కటే. అన్నమయ కోశాన్ని మాత్రమే. ఆ లోపల ఉన్న వాడి ప్రాణమయ కోశాన్ని మనం కనగలమా? లేదు గదా! విశ్వకర్మ చేత అది ఆల్రెడీ సెట్ మ్యాటర్. ఆ తర్వాత దాని పేరు కూడా పుష్కరమాలిని. ఎందుకు? అది కూడా పుష్టి కలిగించే పాత్ర. అది కూడా ఇంకొక గిన్నె, దొప్పె, పాత్ర. తర్వాత అది కూడా దాటి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం దాటామంటే, ఆ లోపల ఇంకొక పాత్ర ఉంటుంది. దాని పేరు మనోమయ కోశం. అది ఎర్రగా ఎందుకుంటుంది? తెల్లగా ఉంటుంది. సితప్రభ. మనసు తెలుపురాగా ఉంటుందది. వరుణము ఏది? వృణోతి ఇతి అని దానికి వ్యుత్పత్తి. మనసు అన్నింటిని వరిస్తూ ఉంటుంది. మనసు అన్నింటిని వరిస్తూ ఉంటుంది. అది వరుణమై ఉంటుంది. పైగా వృణోతి ఇతి అని అదే వ్యుత్పత్తికి ఇంకొక అర్థం ఏంటి అంటే ఆచ్ఛాదయతి అని కప్పేస్తూ ఉంటుంది. మనసన్నింటిని అజ్ఞానంతో కప్పేస్తూ ఉంటుంది. అన్నింటిని కోరుకుంటూ ఉంటుందని వరుణం అన్న పేరుకు అర్థం. వరుణం అన్న పేరుకు అర్థమేమి అంటే కప్పేస్తూ ఉంటుంది, కోరుకుంటూ ఉంటుంది అని మనస్సు. ఇక్కడ మనోమయ కోశం గురించి చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇది కూడా మనము కల్పించుకునేది లేదు. అది ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందే నిర్మించబడ్డది. దాన్ని మనం ఓన్లీ వాడుకుంటాం అంతవరకే. అది అనిర్దేశ్యము. దాన్ని మనసిట్లా ఉంటుందని చెప్పడం కష్టం. అది మాటి మాటికి మారిపోతూ ఉంటుంది. అది అప్పటికప్పుడు, ఎప్పటికప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు అది రూపం మార్చుకుంటూ ఉండాలి. ఇట్లా మనసిట్లా ఉంటుంది అని డిఫైన్ చేసి చెప్పడం చాలా కష్టం. ఇక్కడ ఇంకా చాలా చెప్పారు. మీరు చూసుకుంటున్నారంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నాగులవన్నీ ఉంటాయి. ఆలోచనలు కదులుతూ ఉంటాయి. మళ్ళీ అంతే గంధర్వులు అవన్నీ ఉంటాయి. కాక ముఖ్యంగా ఇక్కడ దశగ్రీవుడున్నాడు. పైన దాశరథి రామః ఉన్నాడు. పైన దశరథుడున్నాడు. ఇక్కడ దశగ్రీవుడున్నాడు. పైన దశరథుడు ఎందుకు? దశ వాయువులతో కూడి ఉన్న ప్రాణమయ కోశం అని జెప్పారు. ఇక్కడ దశగ్రీవం ఎందుకు? 10 ఇంద్రియాల్ని నడిపించేది మనసన్న ఇంద్రియం మరి. 10 ఇంద్రియాల్ని నడిపించేది మనసే గాబట్టి, ఇక్కడ మనోమయ కోశం గురించి చెప్తున్నారు. అందుకని దశగ్రీవుడు ఇక్కడే ఉంటాడు మరి. వాలి అన్నదానికి వీటన్నింటికి అర్థాలు చూడండి వ్యుత్పత్తి పరంగా ఎంత అందంగుంటుందో. తెలుస్తాయి మనోమయ కోశంలో ఉన్నవేవో. ఇప్పుడు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మనకు. దీన్ని ఇట్లా డీకోడింగ్ చేయడానికి సులువైన మార్గము శాస్త్రపరంగా ఇంకొకటి కూడా ఉన్నది మనకు. ఆల్‌మోస్ట్ ఇదే విధంగా కొంచెం అటు ఇటుగా కానీ కొన్ని తక్కువ మంత్రాలుంటాయి గాబట్టి, కొన్ని మంత్రాల్లో మనం ఇప్పుడు చదువుకుంటూ ఉన్న తైత్తిరీయోపనిషత్తులో పంచకోశ వివరణ అని బ్రహ్మానంద వల్లిలో ఉంటుంది. రెండో అనువాకం మొదటి అనువాకం నుంచి అసలిప్పుడు మొదలుపెట్టాము. బ్రహ్మానంద వల్లిలో బ్రహ్మం అంటే ఏంటి అని ముందు సూత్రప్రాయంగా చెప్పి, దాని తర్వాత ఇప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని చెప్పిన తర్వాత అన్నమయ్య కోశం దగ్గర మొదలుపెట్టి పంచకోశాలను వివరిస్తారు. ఆ మొత్తం పంచకోశ వివరణ అక్కడ చూస్తే మీకిక్కడ ఇది క్లియర్‌గా తెలుస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు చదువుకుంటున్న మానసోల్లాసంలో కూడా పంచకోశాలు కొంతగా చూస్తున్నాం చాలా తక్కువ గాని. మానసోల్లాసంలో కొంచెం చూస్తాం. అక్కడక్కడ లలితా శాస్త్రంలో కొంచెం కొంచెం చూసాము. తైత్రీయోపనిషత్తు అసలు మూలము. మిగిలిన మాటలు మన వేదాల్లో ఉంటాయి కాబట్టి వేదం ప్రమాణం మనకు. తైత్రీయోపనిషత్తులో ఈ పంచకోశాల గురించి చెప్తారు. ఆ తర్వాత మనకు లలితా శాస్త్రంలో గూడా ఉంటుంది. వేరే చోట్ల కూడా ఉంటాయి. ఇంతకీ అది. ఇక్కడ చాలా విస్తారంగా పేర్లు చెప్తారంతే. పేర్లు చెప్తారు. ఆ తత్వాల్ని మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నీళ్లు చెప్తారు. గోదావరి, కృష్ణవేణి అంటారు. సముద్రాలంటారు. ఎందుకు? మనసు సముద్రంలాగా ఉంటుంది అని. రకరకాల నదులన్నీ అందులోకొచ్చి కలుస్తూ ఉంటాయి అని.
ఈ నదులన్నీ ఏవి ఇంద్రియాల్లో నుంచి మనసుకున్న మార్గాలు. ఆ సముద్రంలాగా ఉన్న మనసు రకరకాలుగా వస్తువులను, విషయాలన్నింటినీ హోర్డింగ్ జేస్తూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇందులోనే ఈ సెక్షన్‌లోనే నదులని, సముద్రాలని వాటన్నింటిని కూపాలు, తటాకాలు, బావులు, చెరువులు, కుంటలని రకరకాలుగా అన్ని నీళ్ళ సంబంధంగా జెప్పారు. ఎందుకంటే మనసు అంతగా కదిలిపోతూ ఉంటుంది. అది ద్రవిస్తూ ఉంటుంది. మనసే ద్రవిస్తుంటుంది ఎప్పుడు. బాగా ఘనీభవించి ఉన్నది మన దేహము. ద్రవిస్తూ ఉన్నది మన మనస్సు. కాబట్టి అన్ని ద్రవాలన్నీ ఇందులో జెప్పారు. సరే అదయిన తర్వాత ఇప్పుడు మనోమయ కోశం గూడా అయిన తర్వాత దాన్ని దాటిన తర్వాత నెక్స్ట్ దాని లోపల ఉన్న పాత్ర ఇంకొక పుష్కరము జ్ఞానమయ కోశము. లేదా దాన్ని విజ్ఞానమయ కోశం అని పిలుస్తాము. దాన్ని వైశ్రవణి అంటారు. బాగా విశేషంగా శ్రవణం చేసేదేది? జ్ఞానం ఉంటేనే విశేషంగానో ఏదో ఒకటి శ్రవణం జేసేది. జ్ఞానం లేకపోతే జ్ఞానమన్న హోల్డింగ్ పాత్ర లేకపోతే శ్రవణం దేన్ని చేస్తాం మనము? ఊరికే లబడబా శబ్దాల్లాగా వినిపిస్తాయి. లోపల పట్టుకునేందుకు బుద్ధి ఉన్నది గాబట్టే మనం ఏదైనా వింటూ ఉంటాము. అది కూడా మళ్ళీ సితప్రభ తెల్లగా ఉంటుంది. ఇది మాత్రం స్వయంగా ఎవరికి వాళ్ళు తప్పించి సంపాదించుకోవాలి. ఇది ఆల్రెడీ ప్రీ ప్రిపేర్డ్ ఇదిగో పట్టు, తీసుకో, వాడుకో అని చెప్పడానికి ఏమీ లేదక్కడ. బుద్ధి మాత్రము అంటే ఈ విజ్ఞానమయ కోశము లోపల జ్ఞాన దేహము మనమే కష్టపడి సాధించుకోవాలి. మనం తపించి మన ప్రయత్నంతో మనం దాన్ని స్వయంగా సృష్టించుకోవాలి, నిర్మించుకోవాలి. ఫస్ట్ మన అన్నమయ దేహము మన కర్మలతో సాధించుకుంటాము. ఇక్కడ జ్ఞానమయ దేహము కర్మలతో గాదు, తపస్సుతో అంటే ఆలోచనతో, విచారణతో సాధించుకుంటాము. మధ్యలో ఉన్నవి ప్రాణమయము, మనోమయం ఆల్రెడీ ఉంటాయి. వాటిని తెచ్చుకొని వాడుకోవచ్చు. కైలాస శిఖరంలాగా ఉంటుంది. బుద్ధి ఎప్పుడూ గడ్డగట్టి ఘనీభవించి ఉంటుంది. కరిగిందంటే కర్మ అవుతుంది. ఘనీభవిస్తే మాత్రం అది జ్ఞానమవుతుంది. కాబట్టి కైలాస శిఖరంలాగా ఉంటుందని జెప్పారు. దాన్ని తెల్లగా ఉంటుంది. సో ఆన్ సో ఫోర్త్. గుహ్యకులతోటి ఊహ్యమానమది. రహస్యమైన ఆలోచనలతో అది మోయబడుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే మన ఆలోచనలే మన బుద్ధిని నడుపుతూ ఉంటాయి. బుద్ధి ఎప్పుడైనా సరే జ్ఞానంతోటే ధరింపబడుతూ ఉంటుంది. గుహ్యకైః ఊహ్యమానాది. సితాభ్ర శిఖరాకార తెల్లటి మబ్బుల్లాగా తెల్లగా ఉంటుంది బుద్ధి ఎప్పుడైనా సరే. స్పష్టంగా, స్వచ్ఛంగా ఉంటుందది. ఇంకా చాలా విషయాలు చెప్పారు. చూడండి ఒక్కొక్కటి ఎంత అందంగా ఉంటుందో. ఈ మొత్తము డికోడింగ్ చేస్తే మొత్తం మన దేహంలో పంచకోశాల్లో ఉన్న విషయాలు, తత్వాలు మొత్తము జలజల రాడి ఎదురుగా పడతాయి. మనం వాటిని ఖాళీ చేయొచ్చు ఆ విధంగా. పూర్తిగా క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. అంత సుదీర్ఘంగా రాసిచ్చారు వ్యాసుల వారు. ఇవన్నీ ఊరికే ఏవేవో పేర్లు గాదు. ఇవన్నీ మనలో ఉన్న తత్వాలు. అక్కడ ఉండేదెవరింతకి ధనదుడుంటాడు. ఎక్కడ? విజ్ఞానమయ కోశంలో ఉండేది ధనదుడు. ధనమంటే ఏది? కస్యస్విద్ ధనం అని మనకు ఈశావాస్యంలో చెప్పిందేమి? ఆ ధనము, ఆత్మే ధనము. దాన్ని ప్రదానం చేసే జ్ఞానము ఈ విజ్ఞానమయ కోశంలో ఉంటుంది. పట్టుకోగలిగితే పట్టుకోవచ్చు. అది శ్రవణంతో ఉంటుంది కాబట్టి వైశ్రవణుడు అక్కడ ఉండేది. ముఖ్యంగా శ్రవణం ఉంటే జ్ఞానం ఉంటుంది. దాంతో ఈ ధనాన్ని మనం పట్టుకోవచ్చు. ఇంకా చాలా విషయాలున్నాయి. ఆ పేర్లన్నీ డికోడ్ చేయండి. చాలా బావుంటుంది. ఎంతో జ్ఞానము. ఇక్కడ ఆచార్యులుంటారు వచ్చి. ఆఫ్‌కోర్స్. ఆచరణ అంతా ఇక్కడే ఉంటుంది. బుద్ధి ఉంటేనే. బుద్ధి లేకపోతే ఆచరించడం ఏముంటుంది? పైగా ఆచార్యులు ఉపదేశం చేసేది బుద్ధే. ఇక్కడ ఉండేదెవరు పైగా? ఉమాపతి, పశుపతి, శూలధృక్, భగనేత్రః, త్ర్యంబకః 3 కన్నులేవి? 3 కన్నులు జ్ఞానంతో సహా కలిపి ఇక్కడే ఉండేది. భగనేత్రః భగములు భోగాలు కావాలి, ఐశ్వర్యాలు కావాలి అన్న చూపుని హరింపచేసేది. ప్రాపంచికమైన భగములు కావాలన్న చూపేదున్నదో దాన్ని తొలగించేది భగనేత్రః ఆ బుద్ధే. శూలధృక్
త్రిపుటులని ఒకేసారి నిర్మూలించడం కోసం శూలాన్ని ధరించి ఉన్న తత్వము. పాశాలను పాలిస్తూ ఉన్నది. కావాలంటే విడిపించగలిగింది ఏదున్నదో, ఆ తత్వాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఉమాపతి అన్న పదానికి గూడా మనం చాలా అందమైన అర్థం ఇంతకు ముందు చూసుకుంటూ వచ్చాము. ఏదైతే కాపాడుతూ ఉంటుందో, పాలిస్తూ, పోషిస్తూ ఉంటుందో అది. ఆ తత్వము. జ్ఞానాన్ని కాపాడుతూ ఉన్నది. ఆ విధంగా మొత్తం మనము విజ్ఞానమయ కోశాన్ని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళామంటే తర్వాత ఆనందమయ కోశమొచ్చింది. దీన్ని చాలా స్పెసిఫిక్‌గా ఏం జెప్పారంటే, ఆదిత్యుడు తీసుకొని వెళ్తాడు. నేనెట్లా వెళ్తానండి? ఈ లోకానికి వెళ్ళాలంటే ఏమండి ఉపాయము? తపస్సేమైనా చేసుకోనా? ఏమైనా కర్మలేమైనా చెయ్యనా? ఏమైనా మందో మాకో ఉన్నదో? మంత్రమేదైనా ఉన్నదా? ఏ రకంగా నేను ఆ లోకానికి వెళ్తాను అని ఆలోచన చేస్తూ, ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళకి, నువ్వు ఏమైనా జేసుకో నీ ఇష్టము. నువ్వు చేసుకున్న పుణ్యం ఒకవేళ సరిపోయింది అంటే, నిన్ను అసల ఆదిత్యుడే వచ్చి తీసుకొని వెళ్తాడు. ఆయనే స్వయంగా అని ఇక్కడ రాశారు. ఆయనే స్వయంగా సూర్యుడే నన్ను పుచ్చుకుని పైకి అక్కడికి ఆ లోకానికి తీసుకొని వెళ్ళాడు. ఎందుకు మళ్ళీ మనకు 2 మార్గాలుంటాయి. ధూమ మార్గం ఒకటి, జ్యోతిష్ మార్గం ఒకటని. ఎవరైతే పుణ్యాలు చేసుకుంటారో వాళ్ళు ఈ సూర్యుడి కిరణాల వెంట తీసుకొని వెళ్లి ఆ లోకాన్ని చేరుస్తాడు అని మనకి మళ్ళీ రాస్తారు. కాబట్టి ఆ రకంగా ఆ లోకానికి బ్రహ్మలోకానికి వెళ్తారని చెప్తూ ఉన్నారు ఉపాసనా పరంగా. అక్కడ ఉండేది స్వయంభూ స్వయంగా ఉంటాడు. దాన్ని ఇంకెవరో తయారు చేసేదేమీ లేదు ఆ లోకాన్ని కూడా. అది అప్రమేయము. దాన్ని కొలత వేయడం కష్టము. అది ఇట్లా ఉంటుందని నిర్దేశించడం కష్టం. ఏది? ఆనందమయ కోశము. స్వయంగా ఎవరికి వాళ్ళే దీనికి నేను కర్మలు చేసుకొని తెచ్చుకుంటానా? కష్టపడి శ్రవణాలతో, వాటితో, తపస్సుతో తప్పించి, తప్పించి నేను సాధిస్తానంటే ఏమీ లేదు. దానంతట అది వస్తుంది. ఎట్లా ఎగ్జాంపుల్ ఆనందమయ కోశంలోకి వెళ్లి మనం ఎప్పుడు కూర్చుంటాము? మిగిలినవన్నీ వదిలిపెట్టి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలన్నింటిని వదిలిపెట్టి దాటుకుంటూ డైరెక్ట్‌గా వెళ్లి ఆనందమయ కోశంలో మనం ఎప్పుడు కూర్చుంటామో తెలియని గూడా తెలీదు. గాఢ సుషుప్తిలో అక్కడుంటాం మనము. కష్టపడి తెచ్చుకున్నామేంటి? నిద్రపోతే అటే ఎళ్ళిపోతాం. అయితే సుషుప్తి కాకుండా మన స్థితిలో మనం నిలబడి ఉన్నాము అంటే, అదిగో అది ఆనందము. అయితే ఇక్కడ ఆనందం కాదు, ఆనందమయ కోశము. ఆనందానికి అత్యంత సమీపం. ఆత్మకు అత్యంత సమీపంగా ఉన్న కోశము. ఇది తపస్సుతోటి సంపాదించేది లేదు, కర్మలతోటి సాధించేది లేదు, విశ్వకర్మ తయారు చేసి నీకిచ్చింది లేదు. అది నువ్వే అయి ఉన్నావు. స్వయంగా భువము. అది అప్రమేయం, అది అనిర్దేశ్యము ఇవన్నీ గూడా మనకు ఆనందమయ కోశం గురించి చెప్పే లక్షణాలు. ఇంకా అక్కడ ఏవేవుంటాయని చెప్తూ ఉన్నారు. దాని పరిమాణం చెప్పలేము. దాని సంస్థానం చెప్పలేము. దాని ఆధారం ఇది అని చెప్పలేము. అది ఇంత ఉంటుంది అని చెప్పలేము. మళ్ళీ ఇవన్నీ మనకు తైత్తిరీయోపనిషత్తులో వస్తాయి. అన్నమయ కోశం అయిపోయిన తర్వాత ప్రాణమయ కోశం, దాని తర్వాత మనోమయం, దాని తర్వాత జ్ఞానమయ కోశాలన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆనందమయాన్ని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఇంక చివర్లో ఆ కోశాన్ని ఎండింగ్ చేస్తూ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని జెప్తారు. అది దాని ప్రతిష్ఠ. బ్రహ్మము దానికి ప్రతిష్ఠ. అయితే ఆ బ్రహ్మము ఆధారంగా దాని పైన ఆనందమయ కోసం దాని పైన, విజ్ఞానమయ కోసం దాని పైన, మనోమయ కోసం దాని పైన, ప్రాణమయ కోసం దాని పైన మనం స్థూలంగా చూస్తున్న ఈ అన్నమయ కోశము దేహం కనిపిస్తూ ఉంటాయి. అన్ని దేహాలే, అన్ని పాత్రలే. కానీ ఆ రకంగా ఒకదాని పైన ఒకటి, ఒకదాంట్లో ఒకటి, ఒకదాంట్లో ఒకటి బొమ్మల్లాగా ఉంటాయి. దాని గురించి మళ్ళీ మనం చదువుకుంటూ వస్తూ ఉన్నామిప్పుడు. దాని సంస్థానము, దాని ఆధారం చూడ్డం కష్టం. ఎందుకంటే దాని ఆధారం బ్రహ్మ. దాన్ని తెలుసుకోవడం కష్టం. దాని మూలం వెతకడం, ఆనందమయానికి మూలం వెతికామంటే మనం బ్రహ్మమైపోతాము. ఇంక మళ్ళీ కొత్తగా చేసేదేమీ లేదు. అది శాశ్వతం అది. క్షర అన్నది లేకుండా ఉంటుంది. స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దేవమాయ చేత అక్కడ ఉండి ఆ పరబ్రహ్మము, బ్రహ్మ రూపంగా స్వయంగా ఏకం ఒక్కడే ఉండి అనిశము ఈ లోకాలను అక్కడి నుంచి ఆనందమయ కోశం నుంచే ఈ లోకాలన్నీ తయారవుతూ ఉంటాయి. ఆనందమయ కోశం నుంచే ఈ లోకాలన్నీ తయారవుతూ ఉంటాయి పొద్దస్తమానము. ఇంకా అక్కడ ఏమేమో చెప్పారు. ఇవుంటాయి, అవుంటాయి అని ఇవన్నీ గూడా అక్కడి నుంచి ఆనందమయ కోశమే
మన విజ్ఞానమయ కోశాన్ని, అక్కడి నుంచి మనోమయ కోశాన్ని, అక్కడి నుంచి ప్రాణమయ కోశాన్ని, అక్కడి నుంచి బాడీస్‌ని, అక్కడి నుంచి బయట జగత్తుని మొత్తాన్ని అదే సృష్టిస్తుంటుంది కూర్చొని. ఇంకా అవన్నీ ఇక్కడ చెప్తూ వచ్చారు రకరకాలుగా పేర్లుగా. అవన్నీ చూస్తూ వెళ్ళండి చాలా బాగుంటుంది. ప్రతిదేదైనా సరే కర్మలనుకో, వేదాలనుకో, ఆటలనుకో, పాటలనుకో, గ్రహాలు, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు అవన్నీ బయట భౌతికము, బయట జగత్తనుకుంటున్నాం గదా! అవన్నీ. లోపల ఉన్న ఆలోచనలు, సంతోషము, దుఃఖము, కోరికలు, అర్థము, కామము ఏవైనా సరే అక్కడే ఉంటాయి ఆనందమయ లోకంలో. ఆనందమయ కోశాన్ని కూడా దాటితే మోక్షం. అందుకే ఇక్కడ ఆనందమయ కోశంలో ధర్మార్థ కామాలు 3 చెప్పి ఊరుకున్నారు. ఎందుకు అంటే మోక్షం వచ్చేసిందంటే ఆ లోపలికెళ్ళిపోతాం. ఇంక మొత్తం అంతా నా నుంచే వచ్చిందని తెలుసుకుంటే నేను బ్రహ్మమై ఉంటే అది మోక్షం. ఇక్కడ ఆనందమయ కోశం దాకా వస్తే ధర్మార్థ కామాలన్నీ అక్కడి నుంచే బయలుదేరుతాయి. హర్షము, ద్వేషము, రాగద్వేషాలన్నీ అక్కడి నుంచే వస్తాయి. ఇంక ఏది చూస్తే అది. మీరు బయట చూస్తే జగత్తంతా గూడా లోపల అక్కడి నుంచే సృష్టింపబడుతూ ఉంటుంది. మీరు చూసుకుంటూ ఉన్న మీ దేహాలన్నీ అక్కడి నుంచే సృష్టింపబడతాయి. మీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ అక్కడి నుంచే వస్తాయి. అసలు మీ మనసే అక్కడి నుంచొస్తుంది. అక్కడి నుంచొచ్చిన భూమి, ఆకాశాలు, అంతరిక్షాలు, గాలి, నీరు, నిప్పు అన్నీ అక్కడి నుంచే. రసాలు, రూపాలు, గంధాలన్నీ అక్కడి నుంచే. అక్కడికి అందరూ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అక్కడ ఉండిపోవడం అన్నది యూజువల్‌గా ఉండదు. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వచ్చే వాళ్ళకి, పోయే వాళ్ళకి ఇప్పుడు మనము అలసిపోయి ఉన్నప్పుడు గాఢ నిద్రపోతే ఆ అలసట తీర్చి పంపిస్తూ ఉంటుందది. మనకేవైనా కోరికలున్నాయంటే అక్కడి నుంచే అన్నీ సృష్టించి పంపిస్తూ ఉంటుంది. అన్నీ అక్కడి నుంచే సప్లై మొత్తం సప్లై చైన్ అక్కడి నుంచే ఉంటుంది. మనసులు, మనోరథాలు, మంత్రాలు ఏవి గావాలంటే అవి అన్నీ అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. వేదాలన్నీ అక్కడి నుంచొస్తాయి. మాటలన్నీ అక్కడి నుంచే వస్తాయి. మంత్రాలన్నీ అక్కడి నుంచే వస్తాయి. సామాలన్నీ, కథలన్నీ మొత్తం ఇక్కడ చదువుకున్న భారతాదులన్నీ ఎక్కడి నుంచొచ్చాయి? అక్కడి నుంచే సృష్టి. మొత్తం అంతా అక్కడి నుంచే. ఎక్కడ మనలో ఉన్న ఏ ఆనందమయ కోశం ఉన్నదో అక్కడి నుంచే మొత్తం అన్నీ రాత్రి, పగలు అన్నీ అక్కడి నుంచే సృష్టింపబడతాయి. ఎప్పుడైతే నేను పోయి ఆ ఆనందమయ కోశంలోనే కూర్చున్నాను అంటే మొత్తం బయట జగత్తంతా మాయమైపోతుంది. అంతా చీకటి. అక్కడి నుంచి నేనెప్పుడు బయటికొస్తానో అప్పుడు పగలవుతుంది. మొత్తం అంతా అక్కడి నుంచే నడుస్తూ ఉంటుంది. కాలచక్రంతో సహా అన్నీ అక్కడి నుంచే నడుస్తూ ఉంటాయి. పైన విజ్ఞానమయ కోశంలో ఈశ్వరుడుంటాడని చెప్తూ, ఇక్కడ ఆనందమయ కోశంలో నారాయణుడుంటాడని చెప్తారు. ఎందుకంటే ఆత్మ ఇక్కడే ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అయోనిజాలు, యోనిజాలు అవిలే వివిల్చే మొత్తం చరాచర స్థావర జంగం అంతా ఇక్కడి నుంచే వస్తూ ఉంటాయి. రకరకాల ఋషులు, బ్రహ్మర్షులనుకో, దేవతలనుకో వస్తూ ఉంటారు, పోతుంటారు. ఎక్కడ ఉండలేరు. అది ప్రాబ్లమ్. అక్కడ ఆనందమయ కోసం దాకా వెళ్ళిన తర్వాత గూడా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఇవతలకొస్తూనే ఉంటారు. అది కూడా దాటి లోపలికెళ్ళిపోవాలి. ఎట్లా అంటే, ఆ బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అనేదని చెప్పారో, ఆ ఆనందమయ కోశానికి చివరన ఫైనల్‌గా అల్టిమేట్‌గా కింద దానికి ఆధారమై ఉన్నది అని. అక్కడి దాకా వెళ్ళిన తర్వాత ఇంక వచ్చేసిందా అండి? నా స్టాప్. నేను దిగవలసిన స్టేజొచ్చిందా? బ్రహ్మం తెలిసిందా? అంటే, ఇదిగో నేను ఇంతవరకు మాత్రం నిన్ను తీసుకొని వెళ్ళగలను. మాటలు ఇంక ఇక్కడి నుంచే ఆగిపోతాయి. ఇంక ఇక్కడి నుంచి మౌనం మొదలైతుంది. నువ్వు కనుక్కుంటే కనుక్కోపో అని అక్కడికి ఆ మంత్రాలు అంతవరకు తీసుకెళ్ళి, బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ అని ఆ తర్వాత ఇంక ఇది కూడా దాటుకుంటూ వెళ్ళావనుకో, ఇంక దాని ఎనకాల ఎక్కడో ఉంటుందట. అదో అక్కడ అది చూసావా? అక్కడ ఇంగ అటెళ్ళు. ఇంకింతే నేను దీని తర్వాత ఇంక ఈ బస్సు ఇక్కడికన్నా ముందుకు వెళ్ళలేదు. ఇంక ఇది ఫైనల్ స్టాప్. నువ్వు వెళ్ళవలసిన ఇంటికి నువ్వే వెళ్ళు అని చెప్పి ముగిస్తుంది. అక్కడి దాకా వెళ్ళాలి. ఇవన్నీ మనము దాటుకుంటూ, దాటుకుంటూ వెళ్ళాలి అని అవన్నీ మనకు పంచకోశాలుగా ఈ 5 లోకాలుగా మన దేవతామూర్తులుగా వాటిగా చెప్తూ వచ్చారు వ్యాసుల వారు. దేవతలుగా, రూపాలుగా చెప్తూ ఉన్నవన్నీ ఆది దైవికం. లోకాలుగా చెప్తున్నవి ఆది భౌతికం. దాన్ని మనం ఇప్పుడు మనలో ఎట్లా చూసుకోవాలి అని ఆధ్యాత్మికంగా సాధించాము. ముందు చెప్పింది ఇంద్రలోకం అంటే అన్నమయ కోసం దేహేంద్రియాలతో, తర్వాత లోపల ఉన్నది ప్రాణమయం, తర్వాత లోపల ఉన్నది మనోమయం, ఆ తర్వాత లోపల ఉన్నది విజ్ఞానమయం, ఆ తర్వాత లోపల ఉన్నది ఆనందమయ కోశాలని చెప్పుకున్నాం గదా! ఇప్పుడు వీటన్నింటికి బయట జగత్తేదున్నదో దాన్ని మాత్రము మన ధర్మరాజు తయారు జేసుకున్నాడు. అంటే నేను ఇల్లు కట్టుకున్నాను గదా! ఇప్పుడు నేను ఒక ఫిజికల్‌గా బయట అసలు ప్రపంచంలో మనుషులు మాట్లాడుకునేలాగా
నేనొక ఇల్లు కట్టుకున్నానండి, లేకపోతే నేను ఒక ఇల్లు కొనుక్కున్నానండి అని అంటాం గదా! అది ఆ జగత్. అక్కడున్నాడు మన ధర్మరాజు. అక్కడి నుంచి మన నారదుడు ఆయన్ని చెయ్యి పట్టుకుని, "ఆ బయట జగత్తు చూసావు గదా! ఏదో ఇల్లు కట్టుకున్నానంటున్నావు, సభ అంటున్నావు బాగుంది. అక్కడి నుంచి లోపలికి పద" అని అక్కడి నుంచి అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల దాకా తీసుకెళ్ళాడు. ఇంక అంతవరకే ఆయన చేయగలిగింది. ఆ తర్వాత ఇంకా మనవాడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు ఆయన ఇష్టము. ఇంకా లోపలికెళ్ళిపోవచ్చు, ఆయనే అయి ఉండొచ్చు పరబ్రహ్మమై. లేదా మళ్ళీ బయట బయట తిరగొచ్చు ఈ లోకాల్లో నో ప్రాబ్లమ్. కానీ ఈ లోకాలన్నీ దాటించుకుంటూ వెళ్ళాడు. దీన్నే ఇంకొక రకంగా ఎట్లా చూపిస్తూ ఉన్నారు అంటే, కర్మలతో సాధించుకుంటావు అని చెప్పింది ఫస్ట్ ఆ ఇంద్రలోకం అని చెప్పింది దేహేంద్రియాలు. అంటే బయట కనిపించే స్థూల దేహము, లోపలున్న ఇంద్రియాలు. ఆ లోపల చెప్పిన యమలోకం అని ఏది చెప్పారో, ఏదైతే మనం ప్రాణమయ కోసం అని చెప్పుకున్నామో, అది అహంకారము. ప్రాణం ఉంటే అహంకారం తప్పకుండా ఉంటుంది. జీవభావం ఉన్నది అంటే అహంకారం ఉంటుంది. దాని లోపల మనోమయ కోసం అని ఏది చెప్పుకున్నామో అది మనస్సు. దాని లోపల జ్ఞానమయ కోసం అని ఏది చెప్పుకున్నామో అది బుద్ధి. ఆ లోపల ఆనందమయ కోసం అని ఏది చెప్పుకున్నామో అది చిత్తము. ఈ విధంగా 2 రకాలుగా 5 విధాలుగా మనలో ఉన్న ఈ లోకాలన్నింటినీ మొత్తం చూపించారు. వీటిని ఖాళీ చేసుకునే ప్రయత్నం మాత్రం మనమే చేసుకోవాలి. లేదా నింపుకోవచ్చు మనిష్టం. అవి నిండి ఉంటాయి. అందుకనే పుష్కర మాలిని అని చెప్తున్నారు వ్యాసుల వారు. అవి నిండి ఉంటాయి ఆ పాత్రలన్నీ. వాటిని ఖాళీ చేసుకున్నామనుకో, ఉన్నదంతా నువ్వు మాత్రంగా ఏకం ఏవ ఉండొచ్చు. ప్రయత్నం చేసుకొని చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనము వాళ్ళు చెప్తూ ఉన్న ఆది భౌతిక, ఆది దైవికాల్ని ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే అవి పనికిరావు మనకు. ఊరికనే కథలుగా వింటే పనికెంత వరకొస్తాయి? కర్మలు జేసుకుంటే ఈ లోకం, ఆ లోకం అనుకుంటూ ఆ లోకాలను సాధించొచ్చు. అది గూడా కొన్ని లోకాలే వెళ్ళొచ్చు. ఉపాసనలు చేస్తే ఏదో దేవతలను సాధించొచ్చు. ఆ భోగాలు కావాలి, బయటేవో ఉన్నాయి నాకు కావాలి అంటే మంచిది. కానీ దాంతో పాటు ఉండే విషయం ఏంటంటే జన్మలొస్తూ ఉంటాయి. జన్మలు వస్తే వచ్చాయి నాకు అనుభవాలు కావాలంటే ఇవన్నీ కర్మోపాసనలతోటి ఈ లోకాలు సాధించుకోవచ్చు. ఒక్కసారైనా ఆ లోకాలన్నీ చూస్తే ఎంత బాగుంటుందని మీకు అనిపించిందంటే చూసుకోండి. యాక్చువల్‌గా ఉన్నాయి. రోజంతా చూస్తూనే ఉంటారు దాన్ని. పొద్దస్తమానం చూస్తూ ఉంటారు. ఇట్లాంటిది గాదండి. ఆధ్యాత్మికం గాదు గానీ, అసలు యాక్చువల్‌గా ఆ భోగాలు కావాలి అంటే మీరు కర్మోపాసనలతోటి ట్రై చేసుకోవచ్చు. కానీ మాత్రం ఆధ్యాత్మిక సాధన చేస్తున్నానని అనొద్దింకప్పుడు. ఎందుకంటే చేయట్లేదు గాబట్టి. ఎవరైతే అక్కడెక్కడో ఉన్నాయని చూపించేవన్నీ ఇక్కడే ఉన్నాయా? ఓహో! నాకర్థమైందని చూసుకుంటున్నారనుకోండి, మీరందరూ ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నట్టు లెక్క. ఇంతకది విషయము. ఆ విధంగా వీటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. ఇంతకీ మన ధర్మరాజు చెయ్యి పట్టుకుని బయట బయటేం జూస్తున్నావు? లోపల చూద్దాం పద అని మన నారదుడు లోపల దాకా తీసుకెళ్ళాడు పాపం. నారదం అంటే ఏమి పైగా నారం దదాతి ఇతి అని ఏదైతే జ్ఞాన సారాన్ని ప్రదానం చేసేదున్నదో జ్ఞానం. ఆ జ్ఞానము వాడిని ఆ సాధకుడిని వాడిని పట్టుకొని బయటేదో ఇల్లు కట్టుకొని దాన్ని చూసుకొని మురిసిపోతూ ఉంటే బయటిల్లేం చూస్తావురా నువ్వు? అసలు నువ్వు కట్టుకున్న ఈ ఇల్లు చూసావా దేహము? అందులో ఎన్ని గదులు కట్టుకున్నావో చూసావా? ఒక్కొక్క గది దాటుకుంటూ వెళ్ళు అని ఆ కోశాలను, ఆ అరలను దాటించుకుంటూ లోపల దాకా తీసుకెళ్ళాడు. మనవాడు ఇంక అక్కడి నుంచి బ్రహ్మపుచ్చం ప్రతిష్ఠ దాకా తీసుకెళ్ళి ఆపాడు గదా! మనవాడు ఇంక అక్కడి నుంచి లోపలికెళ్ళిపోయాడా? మళ్ళీ బయటకొచ్చేసాడా? ఎక్కడున్నాడు? ఏమి? అని మళ్ళీ వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.